వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ క్లాసెస్ అండ్ కిరణ్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ లో మనకు చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో చూసుకున్నట్లయితే 2500 బిట్స్ ఉంటాయండి. న్యూ బుక్ లో అయితే 5000 బిట్స్ ఉంటాయి. కిరణ్ అథమెటిక్ లో చూసుకున్నట్లయితే 9500 బుక్స్ ఉంటాయండి. మీకోసం ఇక్కడ కవర్ పేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే అంటే అందులో ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు వరకు ఏ యూట్యూబ్ ఛానల్ లేని విధంగా మంచి సింపుల్ టెక్నిక్స్ తో ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి, ప్రతి బిట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్యాలెండర్ అనే టాపిక్ చూద్దామండి. క్యాలెండర్ అనే టాపిక్ మనము ఆల్రెడీ రీజనింగ్ లో చెప్పడం జరిగిందండి. ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ లో కూడా చెప్పడం జరిగింది. కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ మన వీడియోస్ అనేవి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీడియోస్ అనేది గణేష్ స్టడీ సెంటర్ యాప్ ద్వారా కూడా చూడొచ్చు. గణేష్ స్టడీ సెంటర్ యాప్ లోకి ఈ విధంగా ఉంటుందండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గణేష్ స్టడీ సెంటర్ సెర్చ్ చేసినట్లయితే యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మన కోర్సెస్ అనేవి పర్చేస్ చేయొచ్చండి. మనం ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్ లో క్యాలెండర్ అనే టాపిక్ చూద్దామండి. క్యాలెండర్ టాపిక్ లో మనకి ఏమి ఇస్తాడంటే ఒక డేట్ ఇస్తాడండి. మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో చూడండి. ఒక డేట్ ఇస్తాడు. డేట్ ఇచ్చి సేమ్ డేటు ఇయర్ మారుస్తాడండి. ఇయర్ చేంజ్ చేస్తాడు. ఇయర్ చేంజ్ చేసి అది ఏ వారం అని కనుక్కోమంటాడు. డే కనుక్కోమంటాడండి. ఇది ఒక మోడల్ అండి. నెక్స్ట్ ఇంకో డేట్ ఇస్తాడు. ఆ డేట్ ఇచ్చి అది ఏ డే కనుక్కోమంటాడు, అంటే ఏ వారం కనుక్కోమంటాడు. అంటే డైరెక్ట్ గా ఒక డేట్ ఇచ్చి అదే సేమ్ డేట్ ఇయర్ చేంజ్ చేసి ఇస్తాడు. చేంజ్ చేసి ఇచ్చినట్లయితే డే కనుక్కోమంటే అదొక మోడల్ అండి. డేట్ ఇచ్చి డైరెక్ట్ గా డే కనుక్కోమంటే ఇదొక మోడల్ అండి. సేమ్ క్యాలెండర్ కనుక్కోమంటాడు. సేమ్ క్యాలెండర్ అంటే ఒక ఇయర్ ఇస్తాడు. సేమ్ క్యాలెండర్ కావాలండి. సేమ్ క్యాలెండర్ కావాలండి. ఇది మనకి ఇక్కడ ఉండే మోడల్స్ అనమాట. ఓకేనండి, ఇక్కడ ఉండే మోడల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూడండి, డేట్ ఇచ్చి సేమ్ డేట్ ఇయర్ చేంజ్ చేస్తానని చెప్పాను. ఇయర్ అనేది ముందు ఇవ్వచ్చు, వెనక్కి ఇవ్వచ్చు అండి. అలా రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. ముందు సంవత్సరం ఇస్తే ఒకలా ఉంటుంది, తర్వాత సంవత్సరం ఇస్తే ఒకలా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు అండి. అయితే ఈ మూడు రకాల సమ్స్ చేయడానికి మనకి ఉపయోగపడేది ఏంటంటే ఆడ్ డేస్ అండి. ఆడ్ డేస్ అని ఉపయోగపడతాయి అండి. ఆడ్ డేస్ అంటే ఏమీ లేదండి. మనకి సండే నుంచి మనకి డేస్ చూసుకున్నట్లయితే సండే నుంచి సాటర్డే వరకు ఉంటాయండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని ఉంటాయండి. ఈ సండే నుంచి సాటర్డే వరకు చూసుకున్నట్లయితే మళ్ళీ సాటర్డే కంప్లీట్ అయినంత మళ్ళీ ఏమొస్తుందండి, మళ్ళీ సండే వస్తుందండి. సాటర్డే కంప్లీట్ అయినంత మళ్ళీ ఏమొస్తుందండి, సండే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వరుసగా ఆర్డర్ ఇచ్చుకుంటామండి. 0, 1, 2, 3, 4, 5, 6 అని డేస్ ఇచ్చుకోమండి. ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు సాటర్డే కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఏమొస్తుందని మళ్ళీ సండే వస్తుంది. మళ్ళీ సండే వచ్చినట్లయితే అంటే ఎక్స్ట్రా ఎన్ని వస్తే అదే మనకి డేస్. ఇప్పుడు సాటర్డే ఇప్పుడు 10 డేస్ ఉందనుకోండి, అంటే ఈ రోజు సండే అండి. ఈ రోజు సండే 10 డేస్ తర్వాత అనుకోండి. 10 డేస్ తర్వాత అంటే ప్లస్ 10 చేస్తాం కాబట్టి మనకి సండే సున్నా గడ్డ వదిలేయండి. 10 డేస్ అండి. ఈ 10 డేస్ లో మనకి ఏముంటుందండి, ముందు 10 డేస్ లో ముందు మనకి ఏమవుతుందండి అంటే సాటర్డే 10 డేస్ కౌంట్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి సాటర్డే వరకు మనకి అయిపోతుందండి. సాటర్డే తర్వాత అంటే 7 డేస్ కంప్లీట్ అయిపోతుంది. 7 డేస్ తర్వాత ఎన్ని రోజులు మిగులుతాయి అంటే చూడండి, ఈ 10 డేస్ ని 7 + 3 డేస్ అని రాసుకోవచ్చు. అంటే 7 డేస్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే సండే నుంచి మరి సండేకి వచ్చేసాం మనం. ఇంకెన్ని రోజులు ఉన్నాయంటే 3 డేస్ ఎక్స్ట్రా ఉందండి. ఆ 3 డేస్ ప్లస్ చేసుకుంటారు. 3 డేస్ ప్లస్ చేసుకుంటే 3 ఏదైతే ఉందో అది అవుతుంది, వెడ్నెస్డే అవుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఆ విధంగా మనం చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు సండే మనం చెప్పామండి, సండేకి 10 రోజులు కలపాలన్నాం. చూడండి, సండే ఇదండి. ఇప్పుడు 10 రోజులు కలిపామండి. 1, 2, 3, 4, 5, 6, మళ్ళీ 7, 8, 9, 10. 10వ రోజు ఏమొచ్చిందంటే వెడ్నెస్డే వచ్చిందండి. చూడండి, సండేకి 10 రోజులు కలిపినట్లయితే అదే ఇప్పుడు మనం చూడండి 10 రోజులు కలిపాము. అలా 100 రోజులు కలపాలని అనుకోండి. అలా 100 రోజులు మనం మీ చేతితో లెక్క పెట్టలేమండి. లెక్క పెట్టలేం కాబట్టి ఓన్లీ ఆడ్ డేస్ కౌంట్ చేయాలి. ఆడ్ డేస్ ఎలా కౌంట్ చేస్తామంటే ఇచ్చిన నెంబర్ 7 చేస్తామండి. చేసి ఓన్లీ రిమైండర్ మాత్రమే కనుక్కోవాలండి. 7తో 1 7 శేషం ఎంత మిగులుతుందండి, 3 మిగులుతుంది. కాబట్టి 3 అనేది ఆడ్ డేస్ గా మనం కౌంట్ చేస్తామండి. ఓకేనండి, ఆడ్ డేస్ అనేది ఎలా కౌంట్ చేస్తాం అర్థమైందండి. ఇది ఆడ్ డేస్ అండి. అయితే ఈ ఆడ్ డేస్ అనేది మనము
ఆల్రెడీ ఇక్కడ దేని కొనుక్కోమంటే వారానికి సంబంధించిన ఆడ్ డేస్ అనేది ఇక్కడ చిన్న చార్ట్ లో రాసుకోమండి. ఈ చార్ట్ అనేది రాసుకోండి, వారానికి సంబంధించింది. అయితే మనకు డేట్ ఇచ్చినప్పుడు డేట్లు ఏముంటాయండి? డేట్ లో చూసుకున్నట్లయితే మనకి డేస్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఉంటుంది, తర్వాత ఇయర్ ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు డేకి అయిపోయిందండి, మంత్ కావాలి మనకి. మంత్ కి మనము ఒక కోడ్ తయారు చేసుకుందామండి. మంత్ ఆడ్ డేస్ ఎలా ఉంటే చూద్దామండి. మంత్ ఆడ్ డేస్ చూసుకున్నట్లయితే మంత్ మనం రాసుకుందామండి మొత్తం అన్ని కూడా. జనవరి అండి, మంత్ రాసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూలై అని రాసుకుందాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. ఇవి మనకి టోటల్ మంత్స్ అండి. ఈ టోటల్ మంత్స్ మనం కోడ్స్ రాసుకున్నప్పుడు ముందు అందులో ఉన్న డేస్ రాసుకుందాం అండి. ఇక్కడ జనవరిలో చూసుకున్నట్లయితే 31 డేస్ ఉంటాయండి. ఫిబ్రవరిలో తీసుకున్నట్లయితే 28 డేస్ ఉంటాయి కొన్నిసార్లు, 29 డేస్ కొన్నిసార్లు ఉంటాయండి. మనకి మార్చిలో చూస్తే 31, ఏప్రిల్లో 30, మేలో 31, జూన్లో 30, జూలైలో 31, ఆగస్టులో మళ్ళీ 31 ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబర్లో 30 డేస్, అక్టోబర్లో 31 డేస్, నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్ ఉంటాయండి. ఓకే అండి. ఇవి టోటల్ డేస్ అండి. టోటల్ డేస్ తీసుకున్నట్లయితే మనం కోడ్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. డైరెక్ట్ గా కోడ్ చెప్పేస్తే మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఆ కోడ్ మీరు గుర్తుంచుకోవాలి. అయితే డేస్ అండి ఇవి. మనం ఇప్పుడు ఓన్లీ ఆడ్ డేస్ మాత్రమే తీద్దామండి. ఆడ్ డేస్, ఆడ్ డేస్ చూసుకున్నట్లయితే 31 రోజు ఉందండి. 31 రోజు అంటే మనం 7తో మనం భాగించినట్లయితే 7తో 7 4 28 అండి. ఎంత మిగులుతుందంటే 3 మిగులుతుందండి. అంటే ఆడ్ డేస్ అంటే శేషం మాత్రమే మనం తీసుకోమని చెప్పాను. 3 మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఆడ్ డేస్ ఏమవుతుందండి? 3 అవుతుందండి. నెక్స్ట్ ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే 7/28 అంటే 7 4 28 కాబట్టి తెగిపోతుందండి. అంటే 0 వస్తుందండి. అదే 29 ఉన్నట్లయితే ఒకటి ఆడ్ డే వస్తుందండి. 31 ఉంటే ఇప్పుడు ఎంత చెప్తున్నాను? 3 చెప్తున్నాను. అదే 30 ఉందనుకోండి, 30/7 చేసినట్లు 7 4 28 అంటే శేషం ఏమొస్తుందండి? 2 వస్తుందండి. కాబట్టి ఆడ్ డేస్ ఏమో ఉంటాయంటే 2 ఉంటాయండి. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3 అండి. ఈ విధంగా ఆడ్ డేస్ మనకు వస్తాయండి. ఈ విషయం మీకు తెలిస్తే చాలండి. ఈ విషయం అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ మనకు డేస్ తెలుసు, దాని ఆడ్ డేస్ కూడా మనందరికి తెలుసు అండి. ఇప్పుడు మనం కోడ్ చూద్దామండి. కోడ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా జాన్యువరిలో మన డేట్ ఇచ్చాడు అనుకోండి, జాన్యువరిలో డేట్ ఇస్తే జాన్యువరి అనేది కంప్లీట్ అవ్వదండి. కాబట్టి జాన్యువరికి కోడ్ వేయాల్సిన అవసరం అంటే ఈ 3 ఆడ్ డేస్ అనేది కౌంట్ చేయాల్సిన అవసరం లేదండి. అవసరం లేదు కాబట్టి మనం 0గా తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఫిబ్రవరిలో డేట్ ఇచ్చారు అనుకోండి, ఫిబ్రవరిలో డేట్ ఇస్తే జనవరి కంప్లీట్ అయిపోతుంది, ఫిబ్రవరిలోకి వస్తున్నామండి. ఫిబ్రవరి కంప్లీట్ అవ్వదు అప్పుడు. అంటే ఇప్పుడు ఫిబ్రవరి మీ అందరికీ తెలిసిన డేట్ ఫిబ్రవరి 14 అని ఇచ్చాడు అనుకోండి, ఫిబ్రవరి 14 2019 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి 2019 సపరేట్ చేద్దాము. ఫిబ్రవరిలో 14 డేసే కంప్లీట్ అయిందండి. ఇంకా మనకి ఫిబ్రవరిలో ఇంకా మనకు 14 డేస్ ఉన్నాయి, కంప్లీట్ అవ్వలేదండి. కాబట్టి ఫిబ్రవరి కోడ్ వేయాల్సిన అవసరం లేదు. దాని ముందు నెల జనవరి కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనవరి కోడ్ వేయాలండి. కాబట్టి జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయంటే 3 డేస్ కాబట్టి 0+3 అండి. 0+3 చేస్తే మనకి ఏమొస్తుందండి? 3 వస్తుందండి. ఓకేనండి. ఎలా వేసుకున్నామో చూడండి, కోడ్ ఇలా వచ్చిందండి. ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకున్నాము. మళ్ళీ ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోవాలండి. ఇప్పుడు 3+0 వేసుకోండి. 1 అనేది లీవ్స్ అవసరం అయితే యాడ్ చేద్దాం, లీవ్స్ అవసరం కాకపోతే యాడ్ చేసిన అవసరం లేదు. కాబట్టి ముందు ఏం చేద్దామంటే 3+0 అంటే 3 వస్తుందండి. మళ్ళీ ఈ 2 యాడ్ చేసుకోండి. 3+3 ఎంత అంటే 6 అండి. ఈ 2 యాడ్ చేసుకోండి. 6+2 ఎంత అండి? 8 అండి. 8 అంటే 7 కంటే 1 ఎక్కువ కాబట్టి 1 తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోండి. ఎంత అండి? 4 అవుతుందండి. ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోండి. ఎంత అండి? 6 అవుతుందండి. ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోండి. 6+3 అంటే 9 అవుతుంది. అంటే 2 ఎక్స్ట్రా ఉందండి. నెక్స్ట్ ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోండి. 5 అండి. ఈ 2 ప్లస్ చేసి ఇక్కడ వేసుకోండి. అంటే 2+2 2+5 ఈ 2 ప్లస్ చేసి 7 వస్తుందండి. 7 అంటే 7తో పోతుంది కాబట్టి 0 అండి. 0+3 అంటే 3 అండి. 3+2 అంటే 5 అండి. ఇప్పుడు ఈ చూడండి ఎంత మనకు కనిపిస్తుంది చూడండి, 033614625 035 అనేది కోడ్ అండి. ఓకేనండి. 033614625 అండి. ఈ కోడ్ మీరు గుర్తుంచుకున్నట్లయితే మన ఇయర్ అంటే ఇది మంత్ కోడ్ అనమాట. ఇది మంత్ ఏ మంత్ ఇచ్చినా సరే ఆ మంత్ సంబంధించిన కోడ్. ఇప్పుడు ఫిబ్రవరి ఇచ్చాడు అనుకోండి, ఫిబ్రవరి కోడ్ ఎంత అండి? 3 డైరెక్ట్ గా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అలా ఇది మనకి మంత్ కోడ్ వచ్చిందండి. మంత్ కోడ్. ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి డే కోడ్ అనమాట. ఇది డే కోడ్ అండి. డేస్ సంబంధించిన కోడ్ అండి. ఇప్పుడు మనం ఇయర్ కోడ్కి వెళ్దామండి. ఇయర్ కోడ్కి మనకి ఇయర్స్ చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఇయర్స్ ఉంటాయండి. ఒకటి
లీఫ్ ఇయర్ అని ఉంటుందండి. ఇంకోటి నాన్ లీఫ్ ఇయర్ అంటే లీఫ్ ఇయర్ కానిది అనమాట. అంటే లీఫ్ సంవత్సరం కాని సాధారణ సంవత్సరము మనం తెలుగులో చూసుకున్నట్లయితే సాధారణ సంవత్సరం అని, లీఫ్ సంవత్సరం అని ఉంటుందండి. లీఫ్ ఇయర్ అనేసి. సాధారణ సంవత్సరం చూసుకున్నట్లయితే 365 రోజులు ఉంటాయండి. లీఫ్ సంవత్సరం చూసుకున్నట్లయితే 360 రోజులు ఉంటాయండి. ఈ 365 రోజుల్ని 52 వారాల అంటే 52 వీక్లు ఉంటాయండి. 52 వారాల ఒక రోజు అవుతుందండి. అదే లీఫ్ ఇయర్ అయితే 52 వారాల 2 రోజులు అవుతుందండి. వారం రోజులు అంటే మనకు కంప్లీట్ అయిపోతుంది కదండి. కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం ఇది కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 డే ఉంటుందండి. ఆ 1 డేని మనం 1 ఆడ్ డేగా తీసుకోవచ్చండి. 1 ఆడ్ డేగా. అదే లీఫ్ ఇయర్‌కి అయితే 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయండి. లీఫ్ ఇయర్‌కి అయితే 2 ఆడ్ డేస్ వస్తాయండి. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 1 ఇయర్‌కి చూసుకున్నట్లయితే 1 ఇయర్‌కి అది లీఫ్ అంటే సాధారణ సంవత్సరం అయితే 1 ఆడ్ డే వస్తుందండి. లీఫ్ ఇయర్ అయితే మాత్రం 2 ఆడ్ డేస్ వస్తున్నాయండి. అదే మనకు 100 సంవత్సరాలు తీసుకున్నారనుకోండి. 100 ఇయర్స్ తీసుకున్నట్లయితే 100 ఇయర్స్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణ సంవత్సరాలు ఎన్ని వస్తాయి, లీఫ్ ఇయర్స్ ఎన్ని వస్తాయి చూసుకోవాలండి. అయితే మనకి ఇక్కడ లీఫ్ ఇయర్ అంటే ఏంటి, మళ్ళీ మనకి ఆ సాధారణ సంవత్సరం అంటే ఏంటి తెలుసుకుందాం అండి. తర్వాత ఈ 100 డేస్ కి చేద్దాం. ముందు లీఫ్ ఇయర్ అంటే ఏంటి, సాధారణ సంవత్సరం అంటే ఏంటి. ఇప్పుడు అంటే మన లీఫ్ ఇయర్ లో 366 డేస్ ఉంటాయని చెప్పాను కదా. మరి లీఫ్ ఇయర్ ఎలా గుర్తించాలి, సాధారణ సంవత్సరం ఎలా గుర్తించాలి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మనకి లీఫ్ ఇయర్ అవ్వాలంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. లీఫ్ ఇయర్ అవ్వాలంటే, లీఫ్ సంవత్సరం అవ్వాలంటే 4తో ఖచ్చితంగా భాగించబడాలండి. 4తో ఖచ్చితంగా భాగించబడే సంవత్సరాలండి. 4తో ఖచ్చితంగా భాగించబడే సంవత్సరాలు మనకి ఏవైనా సరే మనకి లీఫ్ ఇయర్ అవుతాయండి. 4తో ఖచ్చితంగా భాగించబడేవి లీఫ్ ఇయర్ అవుతాయి. ఇప్పుడు 2004 ఉందనుకోండి, 4తో అవుతుందండి. 1996 తీసుకున్నారనుకోండి, ఇది కూడా మనకి లీఫ్ ఇయర్ అవుతుందండి. అంటే చూడండి 4తో భాగించడం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. చివరి 2 అంకెలు చేస్తే సరిపోతుందండి. ఒక 1924 ఉందనుకోండి, ఇది కూడాను మనకి లీఫ్ ఇయర్ అవుతుందండి. ఓకేనండి. ఇవన్నీ కూడా చివర 2 సంఖ్యలు అనేవి 4తో భాగించబడితే చాలు, అది లీఫ్ ఇయర్ అవుతుందండి. ఇలా భాగించబడలేదు అనుకోండి, భాగించబడకపోతే అది ఖచ్చితంగా ఏమవుతుంది, సాధారణ సంవత్సరం అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ గుర్తుంచుకోవాలండి. చివర 2 సున్నాలు అనుకోండి, అంటే శతాబ్దం అన్నమాట. శతాబ్దాలు లీఫ్ సంవత్సరాలు కావండి. శతాబ్దాలు లీఫ్ సంవత్సరాలు కాబట్టి 2001 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి చివరి 2 సున్నాలు ఉన్నాయండి. ఇది 4తో మొత్తం ఈ నెంబర్ అంతా కూడా 4తో భాగించబడుతుందండి. కానీ ఇది లీఫ్ ఇయర్ కాదండి. ఓకేనండి. శతాబ్దాలు అనేవి లీఫ్ ఇయర్స్ కావండి. కానీ ఇంకొక కండిషన్ ఉందండి. ఇంకొక కండిషన్ నోట్ అనమాట. శతాబ్దాలు అనేవి శతాబ్దము శతాబ్దములో సున్నాలు తప్ప, శతాబ్దంలో సున్నాలు తప్ప మిగిలిన సంఖ్యలు అనేవి లేకపోతే 4తో భాగించబడే అంటే 4 యొక్క గుణకాలు గల శతాబ్దాలండి. అలాగే రాసుకోవచ్చండి. సున్నాలు తప్ప మిగిలిన సంఖ్యలనే భాగించబడి అనుకోండి. మిగిలిన సంఖ్యలు భాగించబడి అనుకోండి. ఇప్పుడు చూడండి 1600 ఉందనుకోండి. ఈ 2 సున్నాలు ఉన్నాయి. ఇది 4తో భాగించబడుతుంది. అంటే దీన్ని విడిచిపెట్టాలండి. విడిచిపెట్టేసి 16 4తో భాగించబడింది అనుకోండి. అప్పుడు అది లీప్ సంవత్సరం అవుతుందండి. ఓకేనండి. లీప్ సంవత్సరం గుర్తుంచుకోండి. 4తో భాగించబడిన ప్రతి ఒక్కటి కూడా లీప్ సంవత్సరం అవుతుంది. కానీ కానీ శతాబ్దాలు లీప్ సంవత్సరాలు కావు. అంటే చూడండి ఇక్కడ చివర 2 సున్నాలు ఉన్నవి శతాబ్దాలు అవుతాయండి. ఆ 2 సున్నాలు ఉన్నవి మాత్రం లీప్ సంవత్సరాలు కావు. ఇంకా కానీ ఇంకెప్పుడు అవుతుందండి, ఆ ముందున్న ఈ 2 సంఖ్యలు కూడా 4తో భాగించబడ్డాయి అనుకోండి. అప్పుడు లీప్ సంవత్సరం అవుతుందండి. చూడండి ఇక్కడ ఎన్ని లిటికేషన్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్లు మీకు గుర్తుంటే అది లీప్ సంవత్సరమా కాదని అర్థమైపోతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 1700 చెప్పాను అనుకోండి. 1700 సంవత్సరం చెప్పాను. ఇది లీఫ్ ఇయర్ కాదని చూసుకోండి. ఇది లీఫ్ ఇయర్ కాదండి. ఓకేనా. ఎందుకంటే చివరి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి. 1800 తీసుకున్నాం అనుకోండి. ఇదేం లీఫ్ ఇయర్ కాదండి. లీఫ్ ఇయర్ కాదండి. అదే మనకి 2000 తీసుకున్నాం అనుకోండి. ఇది లీఫ్ ఇయర్ కాదండి. మనకి చివరి 2 సున్నాలు ఉన్నాయి కానీ 20 అనేది 4తో భాగించబడుతుందండి. కాబట్టి ఇది లీఫ్ ఇయర్ అవుతుందండి. 2016 అండి. ఇది 4తో భాగించబడుతుంది కాబట్టి లీఫ్ ఇయర్ అవుతుందండి. 2018 అండి. ఇది 4తో భాగించబడుతుంది కాబట్టి లీఫ్ ఇయర్ కాదండి. ఓకేనండి. అలాగే తీసుకున్నట్లయితే 1600 తీసుకున్నారనుకోండి. చివరి 2 సున్నాలు ఉన్నాయి. కానీ లీఫ్ ఇయర్ కాకూడదు. కానీ 16 అనేది మళ్ళీ 4తో భాగించబడుతుందండి. కాబట్టి ఇది లీఫ్ ఇయర్ అవుతుందండి. ఓకేనండి. 1300 తీసుకున్నారనుకోండి. 1300 సంవత్సరం. ఇది లీఫ్ ఇయరే కాదో చూడండి. చివరి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి లీఫ్ ఇయర్ కాదండి. ఎందుకంటే 13 అనేది 4తో భాగించబడదు కాబట్టి. ఓకేనండి. ఇలా మనకి లీఫ్ ఇయర్ అవునా కాదా అనేది మనం డిసైడ్ చేస్తున్నాం అనమాట. 4తో భాగించబడాలి. 4తో భాగించబడిన ప్రతి ఒక్కటి కూడా లీఫ్ ఇయర్ అవుతుంది. కానీ శతాబ్దం అంటే చివరి 2 సున్నాలు వచ్చినాయి. అంటే 100 యొక్క మల్టిపుల్ అనమాట. అంటే 18వ శతాబ్దం అంటారు. 1800 అంటే అర్థం ఏంటంటే 18వ శతాబ్దం స్టార్ట్ అయిందని అర్థం అనమాట. 18వ శతాబ్దం అనేది మన లీఫ్ ఇయర్ కాదండి.
ఓకేనండి. మళ్ళీ 20వ శతాబ్దంకి వచ్చినప్పుడు చూడండి, అంటే 21కి వెళ్ళిపోతుందండి. 20వ శతాబ్దం 2000 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చివరి మనకి 2 సున్నాలు ఉన్నాయి శతాబ్దమే. కానీ మనకి 20 అనేది 4తో భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ ఇది లీఫ్ ఇయర్ అండి. ఓకేనండి. చూడండి తేడా మీకు చూసుకోండి అక్కడ. ఓకేనండి. ఇక్కడ సారీ ఇక్కడ తప్పు కొట్టేసాను, లీఫ్ ఇయర్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఈ 1600 అనేది శతాబ్దమేనండి. కానీ ఇక్కడ 1600 చూడండి, ఇక్కడ 1600 16 అనేది 4తో భాగించబడుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే లీఫ్ ఇయర్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయండి? 29 డేస్ ఉంటాయండి. లీఫ్ ఇయర్ లో 29 డేస్ ఉంటాయి. ఇది మనకి లీఫ్ ఇయర్ అంటే ఏంటి, ఆ లీఫ్ ఇయర్ యొక్క డెఫినేషన్ చెప్తూ మనము దానిలో ఆడ్ డేస్ గురించి కూడా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనం ఇయర్ కోడ్ చూద్దామండి. ఓకేనండి. ఇయర్ కోడ్ చూద్దామండి. ఒక సంవత్సరంకి మనం చూసుకున్నట్లయితే ఒక సాధారణ సంవత్సరం ఇచ్చాడు అనుకోండి. ఒక సాధారణ సంవత్సరం ఇచ్చినట్లయితే దానికి ఆడ్ డేస్ ఏంటంటే ఒక ఆడ్ డే మాత్రమే ఉంటుందండి. అదే ఒక లీఫ్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, లీఫ్ ఇయర్ తీసుకున్నట్లయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే ముందు మనం చెప్పుకున్నాం, ముందు స్లైడ్ లో మనం చెప్పుకున్నాము. అదే 100 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, 100 సంవత్సరాలు తీసుకున్నట్లయితే మనకి ఎన్ని సాధారణ సంవత్సరాలు వస్తాయి, ఎన్ని ఆడ్ సంవత్సరాలు వస్తాయి చూద్దామండి. మనకి నార్మల్ గా చేసుకుంటే 100/4 మనం 4 చేయాలండి. చేసినట్లయితే మనకి 25 అనేవి లీఫ్ ఇయర్స్ వస్తాయండి. కానీ 25 లీఫ్ ఇయర్స్ లో 100వ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాదండి. చూడండి 100 అనేది లీఫ్ ఇయర్ కాదు, చూసుకోండి ఒకసారి. 100 అనేది లీఫ్ ఇయర్ కాదు. కాబట్టి ఎన్ని లీఫ్ ఇయర్స్ వస్తాయండి? 24 లీఫ్ ఇయర్స్ వస్తాయండి. 24 ప్లస్ ఇక్కడ ఎన్ని సాధారణ సంవత్సరాలు వస్తాయండి? సాధారణ సంవత్సరాలు 76 వస్తాయండి. సాధారణ సంవత్సరాలు ఎన్ని వస్తాయండి? 76 వస్తాయండి. అంటే మనకి సాధారణ సంవత్సరాలకు ఆడ్ డేస్ ఏంటంటే ఒక ఆడ్ డే 76 ఇంటూ 1 అంటే 76 వస్తుందండి. 76 ఇంటూ 1 అండి. 24 ఎన్ని లీఫ్ ఇయర్స్ కాబట్టి 24 ఇంటూ 2 అండి. అంటే ఏమవుతుందంటే 76 ప్లస్ 48 అవుతుందండి. అంటే రెండు కలిపితే ఏమవుతుందండి? 6 ప్లస్ 8 అంటే 14, 1 7 ప్లస్ 4 11 ప్లస్ అంటే 12 124 వస్తుందండి. ఇప్పుడు 7తో భాగించినట్లయితే మనకు ఆడ్ డేస్ వస్తాయండి. 7 ఒకటిలో 7 ఇంకా మనకి ఎంత ఉంటుంది? 54 ఉంటుందండి. 7 ఏడులో 49 అండి. 49 అంటే 5 మిగులుతుందండి. అంటే ఇన్ని ఆడ్ డేస్ మిగులుతాయండి? 5 ఆడ్ డేస్ మిగులుతాయండి. అంటే 100 సంవత్సరాలకి తీసుకున్నట్లయితే 100 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఏంటండి? 5 ఆడ్ డేస్ అండి. నెక్స్ట్ 200 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, 200 సంవత్సరాలు తీసుకుంటే 5 ప్లస్ 5 అండి, అంటే 10 అవుతాయి. 10 అయితే అర్థం ఏంటంటే 3 ఆడ్ డేస్ వస్తాయండి. ఎందుకంటే బై 8 చేసాం అనుకోండి 3 ఆడ్ డేస్ వస్తాయి. అదే 300 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 5 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 15 అవుతుందండి. 15 మనం 7తో భాగించినట్లయితే 7 14 అంటే 1 మిగులుతుందండి. ఒక ఆడ్ డే అవుతుందండి. ఒక ఆడ్ డే వస్తుందండి. అదే మనం 400 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, ఎంత అంటే 4 5 20 కాబట్టి 20 చూడండి ఇక్కడ మనకి 400వ సంవత్సరం ఏమవుతుందండి? లీప్ ఇయర్ అవుతుందండి. ఎందుకంటే 4తో భాగించబడుతుంది చూడండి ఇక్కడ. ఇవి 2 సంవత్సరాలు 2 జీరోలు ఉన్నాయి కాబట్టి లీప్ ఇయర్ కాకూడదు. కానీ 400వ సంవత్సరం అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది, అంటే +1 అవుతుంది. హార్ట్ పెరుగుతుంది అంటే 21 అవుతుంది. 21/7 అంటే మనకి 0, 7 3 కాబట్టి అంటే 0 ఆడ్ డేస్ అండి. ఓకేనండి. ప్రతి 100 సంవత్సరాలకి 5 ఆడ్ డేస్ వస్తాయండి. ప్రతి 200 సంవత్సరాలకి 3 ఆడ్ డేస్ వస్తాయి. ప్రతి 300 సంవత్సరాలకి 1 ఆడ్ డే వస్తుందండి. ప్రతి 400 సంవత్సరాలకి 0 ఆడ్ డేస్ వస్తాయండి. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అనమాట. గుర్తుంచుకోవాల్సిన విషయాలండి. ఏమేమి గుర్తుంచుకో చూడండి. మనకి వీక్ కోడ్ తీసుకున్నట్లయితే మన ఆర్డర్ ప్రకారం సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రాసుకుంటాం. అంటే 0 నుంచి 6 వరకు వేసుకున్నాం ఈ కోడ్స్ అంటే మనకి రిజల్ట్ లో ఈ నెంబర్ ఏ నెంబర్ అయితే వస్తుంది, 3 వచ్చింది అనుకోండి వెన్స్డే అవుతుంది, 5 వచ్చింది అనుకోండి ఫ్రైడే అవుతుంది, 1 వచ్చింది అనుకోండి మండే అవుతుంది. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఆర్డర్ కాబట్టి. నెక్స్ట్ మీరు మంత్ కోడ్ మాత్రం గుర్తుంచుకోవాలండి. 033625035 అని మీకు కోడ్ గుర్తుంది అనుకోండి, చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఒకసారి గుర్తుంచుకోండి, ఇప్పుడే గుర్తుంచుకోండి. 033614614 అండి. 614625 అండి. 033 614 625 చూడండి తేడా మనకు సింపుల్ గా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ కోడ్ తీసుకున్నట్లయితే ఇయర్ కి ప్రతి 100 సంవత్సరాలకి 5 ఆడ్ డేస్ వస్తాయండి. 200కి అయితే 3 వస్తాయండి. 300కి అయితే 1 వస్తుంది. 400కి అయితే 0 వస్తుందండి. అలా గుర్తుంచుకుంటే చాలు. ఓకేనండి. ఇప్పుడు మనము ఎక్కడ ఏది ఉపయోగపడుతుందో అది మనం ఉపయోగిస్తూ మనం చెప్తామండి. ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు గుర్తుండిపోతాయి. ఈ 3 రకాల కోడ్స్ మనం గుర్తుంచుకున్నట్లయితే క్యాలెండర్ సమ్స్ సింపుల్ అయిపోతాయండి. అయితే చాలా మంది ఏంటంటే కోడ్స్ చెప్పకుండా నార్మల్ గా మనకి కోడ్ చెప్పేస్తారండి. కోడ్స్ ఎలా వచ్చాయో చెప్పకుండా నార్మల్ గా చెప్పేస్తారండి. ఈ కోడ్స్ చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందండి. అంటే మనకి ఈ కోడ్ లో సంబంధించిన డేటా మీద కూడా మనకు క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందండి.
ఓకేనండి. కోడ్ లో సంబంధించిన డేటా మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా గుర్తుంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఒక చిన్న కోడ్ చెప్పుకోండి. ఇంకా మనకేంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే 3 రకాలు చెప్పామండి. ఒకటి డేట్ ఇచ్చి డేట్ మారుస్తూ మనకి డే కనుక్కోమనొచ్చు. డేట్ ఇచ్చి డైరెక్ట్ గా డే కనుక్కోమనొచ్చు. సేమ్ క్యాలెండర్ కనుక్కోమనొచ్చు. సేమ్ క్యాలెండర్ విషయంలో మనం మాట్లాడుకోలేదు. సేమ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది అర్థమైపోయింది కాబట్టి దీన్ని మనం అరేంజ్ చేస్తాను నేను. ఇక్కడ మనకి దేనికి సంబంధించిందంటే సేమ్ క్యాలెండర్ సంబంధించిన డేటా మనం చెప్తానండి. సేమ్ క్యాలెండర్ సంబంధించిన డేటా. సేమ్ క్యాలెండర్ సంబంధించిన డేటా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఒక 2001 ఉందండి. 2001 ఈ క్యాలెండర్ లో సేమ్ క్యాలెండర్ కావాలండి. సేమ్ క్యాలెండర్ కావాలి. అప్పుడు చూడండి 2002 తీసుకున్నట్లయితే సాధారణ సంవత్సరం కాబట్టి +1 అవుతుందండి. 2003 తీసుకున్నట్లయితే ఇది కూడా సాధారణ సంవత్సరం కాబట్టి ఒక డే మాత్రం ఆడ్ డే వస్తుందండి. 2004 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎందుకంటే 4 అనేది లీప్ ఇయర్ కాబట్టి. అదే 2005 తీసుకున్నారనుకోండి ఎన్ని ఉంటాయండి? 1 ఉంటుందండి. అదే 2006 తీసుకుంటే మళ్ళీ ఒకటే ఉంటుందండి. ఒకటే ఉంటుందండి. 2007 తీసుకున్నా సరే ఒకటే ఉంటుందండి. మళ్ళీ 2008 తీసుకుంటే 2 ఉంటాయండి. ఇప్పుడు చూడండి సేమ్ క్యాలెండర్ రావాలంటే మనం ఇప్పుడు ఈ 2001 జనవరి 1 అనేది ఒకటనే సండే అనుకున్నారు. జనవరి 1 సండే అనుకున్నారు అంటే మనకి 0తో స్టార్ట్ అయినట్టు అర్థం అనమాట. ఆ విధంగా తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఏం కావాలంటే కోడ్ 0 రావాలండి. సేమ్ క్యాలెండర్ రావాలంటే. ఇప్పుడు చూడండి 1 + 1 అంటే 2 అండి. 2 + 2 అంటే 4 అండి. 4 + 1 అండి. అంటే 5 అవుతుందండి. 5 + 1 అంటే 6 అండి. ఓకేనండి. 6. 6 + 1 అంటే 7 అవుతుందండి. అంటే చూడండి ఇక్కడ 2007కి మన 0 వచ్చేస్తుందండి. 2007కి మనకి 0 వచ్చేస్తుంది. అంటే మనకి 2001కి సేమ్ క్యాలెండర్ ఏదవుతుందంటే 2007 అవుతుందండి. చూడండి 2001కి సేమ్ క్యాలెండర్ ఏమవుతుందంటే 2007 అవుతుందండి. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనకి అదే 2002కి కావాలనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. ఇది వదిలేయండి, ఇది కౌంట్ చేయండి. 1 + 2 అంటే 3. 3 + 1 4 అండి. 4 + 1 5 అండి. 5 + 1 6 అండి. 6 + 2 8 అంటే మళ్ళీ మనకి ఒకటి ఎక్స్ట్రా అయిపోయిందండి. అంటే వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం తీసుకోవాలండి. 9 తీసుకున్నామండి. 9 తీసుకుంటే +1 అవుతుంది. 10 తీసుకుంటే +1 అవుతుంది. 11 తీసుకుంటే +1 అవుతుంది. 12 తీసుకుంటే +2 అవుతుందండి. 12 వరకు తీసుకుందాం. ఓకే. ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి. ఇది మన 2002కి సేమ్ క్యాలెండర్ కావాలంటే 2002కి సేమ్ క్యాలెండర్ కావాలంటే కలపండి చూడండి ఒకసారి. 1 + 2 అంటే 3. 3 + 1 4. 4 + 1 5 అండి. 5 + 1 6. 6 + 2 8. 8 అంటే ఒకటి ఎక్కువైపోయిందండి. 8 + 1 అంటే 9. 9 + 1 10. 10 + 1 ఎంతండి? 11 అండి. 11 + 2 13 అండి. అయినా ఇంకా అవ్వలే. కాబట్టి ఏం చేస్తారంటే 13వ సంవత్సరం చూడండి. 13వ సంవత్సరం ఏమవుతుంది? +1 అండి. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి? 12 వచ్చిందా? ఒకసారి మళ్ళీ చేసేద్దాము. ఎంతండి? 3 4 5 6 8 9 10 11 12 13 అండి. దీంతో 14 వచ్చిందండి. 14 వచ్చిందండి. 14 అంటే మనకి 7తో భాగించబడుతుంది కదా, లీప్ ఇయర్ అవుతుంది కదండి. అంటే 2002కి లీప్ ఇయర్ ఏమవుతుందండి? లీప్ ఇయర్ కాదు, సేమ్ ఇయర్ ఏమవుతుందంటే 2013 అవుతుందండి. 2013 అవుతుందండి. ఆ విధంగా చూసుకుంటే 2014 ఏమవుతుంది చూడండి. 14కి +1 అవుతుందండి. ఇప్పుడు 2003 చూసారనుకోండి. చూడండి మీకు ఇక్కడ లాజిక్ చెప్తున్నానండి. గాబరా పడిపోవాల్సిన లాజిక్ చెప్తా చూడండి. 2003 చూసుకున్నట్లయితే ఇది వదిలేయాలండి. వదిలేసి కలపండి. 2 + 1 3 4 5 6 7 అండి. ఓకేనండి. మరొకసారి చూడండి. 2003 చూసామనుకోండి. 2003 చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి కాబట్టి 2 + 1 3 3 + 1 4 4 + 1 5 5 + 2 అండి. 5 + 2 అంటే మనకి 7 అయిపోతుందండి. అంటే మనకి కలపాల్సిన అవసరం లేదు. ఎంత కలపాలి? 2008 అవుతుందండి. దాని సేమ్ ఇయర్ ఏమవుద్ది? 2008 అంటే 2003కి సేమ్ ఇయర్ ఏమవుద్ది అంటే 2008 అవుతుందండి. ఓకేనండి. మరి 2004కి ఏమవుతుందో చూడండి. 2004కి చూసుకున్నారనుకోండి. అంటే వరుసగా 4 సంవత్సరాలు తీసుకుంటామండి. 2004కి తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి. ఇది వదిలేయాలండి. 1 + 1 2 3 3 + 2 5 5 + 1 6 6 + 1 7 అండి. అంటే 2010కి వస్తుందండి మనకి. మనకి ఇక్కడ 2010కి ఏమవుతుందండి? లీఫ్ ఇయర్ లాగా అయిపోతుంది. అంటే సేమ్ ఇయర్ లాగా కనిపిస్తుందండి. చూడండి ఎందుకంటే 1 + 1 + 1 3 4 5 5 + 1 6 6 + 1 7 అండి. ఇక్కడ 0 వచ్చేస్తుందండి.
సున్నా వచ్చేస్తుంది. 2004కి సేమ్ ఇయర్ 2010 అని అనుకుంటారండి. కానీ అక్కడ ఒకటి ఆలోచించాలండి. 2004 అనేది లీఫ్ ఇయర్ అండి. ఇక్కడ 2010 అనేది సాధారణ సంవత్సరం అండి. కాబట్టి రెండు ఎలా మ్యాచ్ అవుతాయండి? లీఫ్ ఇయర్కే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కాదండి. ఇది కానప్పుడు మనం అలా ప్లస్ చేసుకుంటూ పోవాలి. ఇంకా ప్లస్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి. ఇక్కడికి 7 వచ్చింది కాబట్టి 8, 9, 10, 11, ఇక్కడ 12, నెక్స్ట్ 15 చూసుకున్నట్లయితే ప్లస్ 1 13, 13 ప్లస్ 2 ఎంత అండి? 13 ప్లస్ 2 15, 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 1 17, 17 ప్లస్ 17 కూడా 7తో పోదండి. 17 ప్లస్ 1 అండి 18, 18 ప్లస్ 2 అండి 20, 20 ప్లస్ 1 21 అంటే 21కి మళ్ళీ మనకి ఏమవుతుందంటే 0 వస్తుందండి. అంటే 2004కి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందండి? 2021కి వస్తుందండి. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి చూడండి. ఇక్కడ రాస్తాను మీకు. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి 2001కి ఏమొచ్చిందంటే 2007 వచ్చిందండి. 2001కి 7 వచ్చిందండి. 2007 2007 ఇంకేమైనా వచ్చిందండి. 2007 వచ్చిందండి. నెక్స్ట్ 2002కి 2013 వచ్చిందండి. 2002కి 2013 వచ్చిందండి. నెక్స్ట్ 2003కి 2008 వచ్చిందండి. 2003కి 2008 వచ్చిందండి. నెక్స్ట్ 2004కి 2021 వచ్చిందండి. ఈ డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 6 అండి. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 11 అండి. దీని డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. దీని డిఫరెన్స్ ఎంత అండి? 21 వచ్చింది కదండి. 21 అంటే మనకి చూడండి 21 కూడా లీఫ్ ఇయర్ కాదండి. సారీ, ఇక్కడ ఇది కూడా కాదు. 21 కూడా కాదు. 21 కూడా కాదు కాబట్టి మళ్ళీ ఇంకా మనం ప్లస్ చేసుకుంటూ పోవాలండి. ప్లస్ చేస్తే చూడండి ఇక్కడ వరకు 21 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకు ప్లేస్ సరిపోవట్లేదు. ఇక్కడ సందులో ఇరికించినట్టు అయిపోతుంది. ఇక్కడ రాస్తుంది చూడండి 21 వచ్చిందండి. 22 ప్లస్ 1 అండి. 23 ప్లస్ 1 అండి. 24 ప్లస్ 2 అండి. 25 ప్లస్ 1, 26 ప్లస్ 1, 27 ప్లస్ 1 అండి. ఒకసారి చూద్దాం ఎన్ని అయినా చూడండి. ఇక్కడికి 21 వచ్చింది. 22, 23, 24, 25, 26, 27, 28 అండి. ఇక్కడికి మనకి 0 వస్తుందండి. మళ్ళీ ఇక్కడ 27 కూడాను మనకి లీఫ్ ఇయర్ కావట్లేదండి. ఓకేనండి. అప్పుడు ఏం తీసుకోవాలి? 28 చూడండి ప్లస్ 1 అవుతుంది. 29 ప్లస్ 1 అవుతుంది. 30 ప్లస్ 1 అవుతుంది. 31 30 మనకు చూసుకున్నట్లయితే ఎక్కడ మనం చూడండి ఎక్కడో మనం మిస్టేక్ చేసి 28 ప్లస్ 2 అవుతుందండి. ఇది 31 ప్లస్ 1 అవుతుందండి. ఇక్కడ చూడండి ఎక్కడ వరకు వచ్చిందండి? 21 కదా. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 32 రెండు వస్తుంది కాబట్టి 35 అవుతుందండి. అంటే 32వ సంవత్సరంకి మన 32 చూడండి 32 అనేది మనకి ఏమవుతుందండి? లీఫ్ ఇయర్ అవుతుంది. అంటే దీనికి మ్యాచ్ అయ్యేది 2021 కాదండి. చూడండి ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఎరైజర్ 2032 వచ్చిందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి? 32 నుంచి 4 తీస్తే 28 సంవత్సరాల డిఫరెన్స్ ఉందండి. 28 సంవత్సరాలు. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇప్పుడు లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2001 అనేది మనకి చూసుకున్నట్లయితే ఈ 4 ఎందుకు తీసుకున్నామంటే లీఫ్ ఇయర్ అండి. ఇది 2004 లీఫ్ ఇయర్ అండి. అంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన సంవత్సరం లీఫ్ ఇయర్ అయ్యింది అనుకోండి. ఇచ్చిన సంవత్సరము లీఫ్ ఇయర్ అయ్యింది అనుకోండి. లీఫ్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ఆ సంవత్సరాన్ని ఇయర్ ని మనం 4 తో డివిజన్ చేసినట్లయితే రిమైండర్ 0 వస్తే మనం లీఫ్ ఇయర్ అంటామండి. లీఫ్ ఇయర్ అయినట్లయితే క్యాలెండర్ రిపీట్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 28 సంవత్సరాలు పడుతుందండి. క్యాలెండర్ రిపీట్ అయితే ఎప్పుడు అంటే లీఫ్ ఇయర్ కి అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ 0 అయ్యింది అనుకోండి. అంటే ఇయర్ ని 4తో భాగించినట్లయితే ఆర్ ఇజ్ ఈక్వల్ 0 అయితే 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుందండి. అంటే 28 ప్లస్ చేసుకోవాలని అర్థం అనమాట. అదే ఇయర్ ని మనం 4 తో డివిజన్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది అనుకోండి. ఈ విధంగా రిమైండర్ 1 వచ్చింది అనుకోండి. అంటే లీఫ్ ఇయర్ తర్వాత సంవత్సరం అనమాట. అప్పుడు క్యాలెండర్ రిపీట్ అవడానికి ఎంత టైం పడుతుందంటే 6 సంవత్సరాలు పడుతుందండి. ఓన్లీ 6 ఇయర్స్ పడుతుంది అనమాట. ఓకేనా? ఇయర్ ని మనం 4 తో డివిజన్ చేసినప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ 2 వచ్చింది అనుకోండి. అప్పుడు క్యాలెండర్ రిపీట్ అవడానికి ఎంత పడుతుందండి? 11 సంవత్సరాలు పడుతుందండి. ప్లస్ 11 సంవత్సరాలు పడుతుందండి. నెక్స్ట్ దీన్ని మనం 4 తో డివిజన్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది అనుకోండి. అప్పుడు క్యాలెండర్ రిపీట్ అవడానికి 5 సంవత్సరాలు మాత్రమే పడుతుందండి. ఓకేనండి. చూడండి అంటే మనకి ఏ ఇయర్ అవనండి ఏ సంవత్సరం అవని నా 4తో భాగించండి. శేషం 0 వచ్చింది అనుకోండి 28 సంవత్సరాలు పడుతుందని. శేషం 1 వచ్చింది అనుకోండి 6 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్లస్ 6 చేసేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4
ఇయర్ ని మనం 4 తో డివిజన్ చేసినట్లయితే 2 వచ్చింది అనుకోండి, 11 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 1995 ఉందండి. సేమ్ క్యాలెండర్ కావాలనుకోండి, 95ని 4తో భాగించినట్లయితే 4తో 4 రెళ్ళు 8 అండి. ఇంకా మనకి 15 ఉంటుందండి. 4 3 12 అండి. 3 మిగిలిందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 మిగిలిందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 మిగిలిందంటే, అంటే 3 అయితే చూడండి 5 సంవత్సరాల తర్వాత సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుందండి. 1995కి ప్లస్ 5 చేసేయండి. ప్లస్ 5 చేసినట్లయితే మనకి ఏమవుతుందండి, ఎంత వస్తుందండి, 2000 వస్తుందండి. అంతేనండి, 2000 వస్తుందండి. అంటే 2000 అనేది మనకి లీప్ సంవత్సరం చూడండి. 2000 లీప్ సంవత్సరం కాబట్టి మళ్ళీ మనం ప్లస్ చేసుకోవాల్సి వస్తుందండి. చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఒక్కదాన్ని మళ్ళీ కండిషన్ మారుతుంది. అందుకే మీకు ఎగ్జాంపుల్ 1995 చేశానండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 3 అయితే 5 సంవత్సరాలు వస్తుంది మరియు 11 సంవత్సరాలు కూడా వస్తుందండి. 5 సంవత్సరాలు ఎప్పుడంటే అది ఇక్కడ మనం ప్లస్ చేస్తే లీప్ సంవత్సరం రాలేదు అనుకోండి. లీప్ సంవత్సరం వచ్చింది అనుకోండి, ఇది ఆన్సర్ కాదండి. లీప్ సంవత్సరం వచ్చేస్తే ఇది ఆన్సర్ కాదు. అంటే 5 కలపకూడదండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 3 వచ్చినప్పుడు లీప్ సంవత్సరం అయింది అనుకోండి, 1995కి 11 కలపాలండి. అప్పుడు ఏమవుతుందండి, 2000 ఎంత, 2006 వస్తుందండి. 2006 వస్తుంది. 2006 అనేది సాధారణ సంవత్సరమే మనకు సరిపోతుందండి. ఓకే, 2 రకాల క్యాలెండర్లు వస్తాయండి. ఈ ఒక్క ఆర్ ఈజ్ ఈక్వల్ 3 వచ్చినప్పుడు మాత్రమేనండి. ఓకేనండి, ఇది మనకు చేసే పద్ధతి. మరొకసారి చూడండి, ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చెరిపేస్తున్నాను నేను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అది అంటే మీరు మర్చిపోతే గుర్తుంటుందనే ఉద్దేశంతో మనకు పూర్తిగా అది ఎలా వచ్చిందని మీకు చెప్పడం జరిగిందండి. లేదంటే చెప్పవలసిన అవసరం లేదు కూడా. ఇప్పుడు చూడండి, ఇయర్‌ని 4తో భాగిస్తారండి. 4తో భాగించినప్పుడు 0 వచ్చిందనుకోండి, 0 వస్తే ఖచ్చితంగా 28 సంవత్సరాలు కలపాలండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ 2016 సంవత్సరం తీసుకున్నాం అనుకోండి. 2016 సంవత్సరం సేమ్ క్యాలెండర్ రావాలంటే ఇది 2016 సంవత్సరం లీప్ సంవత్సరం కాబట్టి ప్లస్ 28 కలిపినట్లయితే ఎంత అవుతుందండి, 2044 అవుతుందండి. అంటే 2016కి కరెక్ట్ అయిన సంవత్సరం ఏమవుతుందంటే 2044 అవుతుందండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2020 అండి మన సంవత్సరం. దీని 2020 కూడా 2020 కూడా లీవ్ సంవత్సరం కాబట్టి సేమ్ క్యాలెండర్ మనకు కావాలనుకోండి. సేమ్ క్యాలెండర్ అంటే ఈ రోజు డేట్ ఎంత ఉందో మళ్ళీ నెక్స్ట్ ఏ సంవత్సరం తీసుకొని అదే డేట్కి అదే వారం కావాలనుకుంటే 2020కి సేమ్ క్యాలెండర్ అంటే ఇప్పుడున్న క్యాలెండర్ మీరు ప్రింట్ చేసుకున్నారు, ఆ క్యాలెండర్ మళ్ళీ మీకు పనిచేయాలంటే ఎప్పుడు పనిచేస్తుందండి, మళ్ళీ 28 సంవత్సరాల తర్వాత మాత్రమే పనిచేస్తుందండి. 2020 ప్లస్ 28 అంటే ఎంత ఉందండి, 2048 సంవత్సరం సేమ్ క్యాలెండర్ ఉంటుందండి. 2048 సంవత్సరం అనేది సేమ్ క్యాలెండర్ ఉంటుందండి. అలా కాకుండా ఆర్ ఈజ్ ఈక్వల్ 1 ఉంది అనుకోండి, అంటే 2017 సంవత్సరం తీసుకున్నారు అనుకోండి, సేమ్ క్యాలెండర్ కావాలంటే ఓన్లీ 6 సంవత్సరాలు కలిపితే సరిపోతుందండి. అంటే 2017 ప్లస్ 6 అంటే 2023లో సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుందండి. 2023లో సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. అదే 2018 క్యాలెండర్ తీసుకున్నారు అనుకోండి, 2018 అంటే మనకి 11 సంవత్సరాలు కలపాలండి. 11 సంవత్సరాలు కలిపినట్లయితే ఏమవుతుందండి, 2018 ప్లస్ 11 2029 అవుతుందండి. అంటే 2029 సేమ్ క్యాలెండర్ ఉంటుందండి. 2029లో సేమ్ క్యాలెండర్ ఉంటుంది. అదే 2019 తీసుకోవాలి అనుకోండి, 19కి మీరు ఎంత కలపమని చెప్పాను చూడండి, 5 కలిపి ముందు చూడండి, 5 కలపండి, మళ్ళీ 11 కూడా కలపండి. 2005కి 2019కి 5 కలిపారు అనుకోండి, ఏమవుతుందండి, అంటే ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ 2003కి లీవ్ సంవత్సరం వచ్చిందండి. ఓకే ఓకే, అంటే మనకి 5 అనేది ఆన్సర్ కాదండి, ఎందుకంటే ప్రతిసారి కూడా లీవ్ సంవత్సరం వస్తుందండి. అది అక్కడ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ఇది కూడా 11 అండి. ఇది కూడా 11 అంటే 2 వచ్చినా 3 వచ్చినా రెండింటికి కూడా 11 అన్నట్టు. ఎందుకంటే చూడండి, 2019కి 5 కలిపామనుకోండి ఏమవుతుందండి, 2024 అవుతుందండి. 24 అనేది లీప్ సంవత్సరం అంటే ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ 11 కలపాలి. 11 కలపండి ఏమవుతుందండి, 2030 వస్తుందండి. అంటే 2030 అనేది లీప్ సంవత్సరం అండి. ఓకేనండి, ఇక్కడ కొద్దిగా ఇది అరేంజ్ చేస్తాను నేను. దీనికి 11 సంవత్సరాలు కలపండి. 11 సంవత్సరాలు కలిపి ఎంత అవుతుందండి, 2003కి 11 కలిపితే 2014 అవుతుందండి. 14 క్యాలెండర్ సేమ్ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా 11 అండి. ప్లస్ 11. ఓకేనండి, మీకు అర్థమై ఉంటది. ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి మనకి లెక్కలో ఏమైనా వచ్చింది అనుకోండి, సింపుల్ గా ఇలా చూడగానే ఆన్సర్ పెట్టేయాలండి. ఓకేనండి, 0 వస్తే 28, 1 వస్తే 6, 2 వస్తే 3 వచ్చిన 2 వచ్చినా 3 వచ్చినా సరే ఏమవుతుందండి, 11 సంవత్సరాలు ప్లస్ చేయాలండి. ఇది మనకి క్యాలెండర్ సంబంధించిన మొత్తం పూర్తి డేటా అండి. పొరపాటున మీకు ఈ కోడ్ మనం చేసింది ఇప్పుడు చూడండి, ఇక్కడ 28, 6, 11, 11 అనే విషయం గుర్తు లేదనుకోండి, గుర్తు లేకపోయినా సరే ఎలా చేయాలనేది మనం ఇక్కడ క్యాలెండర్ సమ్స్ అనేది ఇక్కడ చెప్పానండి. ఆర్డర్ ఎలా మనం కౌంట్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది కాబట్టి మీకు పొరపాటున ఒకదాని బదులు మరొకటి కల్పించినా సరే అక్కడ మనకు లీఫ్ ఇయర్ అనేది, అంటే ఇక్కడ సాధారణ సంవత్సరం అయితే ఇక్కడ లీఫ్ ఇయర్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ కాదు. ఓకేనా, ఇక్కడ లీఫ్ ఇయర్ వచ్చి ఇక్కడ సాధారణ సంవత్సరం వచ్చింది అనుకోండి, ఆన్సర్ కాదు. కాబట్టి అది గుర్తుంచుకోండి.
ఓకేనండి. ఇది మనం చేసే పద్ధతి. అంటే మనం అక్కడ ఎలిమినేషన్ కూడా చెప్దాము. ఏదైనా అవసరం ఉంటే అంటే అవకాశం ఉంటే మినిమమ్ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చండి. అలా ఎలిమినేషన్ ఆప్షన్ కూడా చెప్తాం. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఓకే. ఇది మొత్తం మన టోటల్ కంప్లీట్ డేటా అండి. ఈ డేటాను ఉపయోగించుకుంటూ మనం ఏం చేయాలి? క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలండి. అయితే మనము క్యాలెండర్ సమ్‌లోకి వెళ్ళిపోదామండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 35 నిమిషాల వీడియో అనేది మనము క్యాలెండర్ సంబంధించిన ఏం చెప్పామంటే ఇంట్రడక్షన్ చెప్పామండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మనము ఆర్ఎస్ఆర్ బుక్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మనం వెళ్ళిపోదామండి. ఆర్ఎస్ఆర్ క్వెషన్‌లో క్వెషన్ నంబర్ 1 చూడండి. క్వెషన్ నంబర్ ఏమి ఇచ్చాడండి? 1 జాన్యువరి 1, 2007 మండే అండి. జాన్యువరి 1, 2007 అంటే 2007 జాన్యువరి 1 మండే అండి. మండే. అయినట్లయితే జాన్యువరి సేమ్ జాన్యువరి 1, 2008 అండి. అంటే 2008 అంటే చూడండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పెరిగిందండి? 1 సంవత్సరం పెరిగిందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సంవత్సరం పెరిగింది కాబట్టి +1 అవ్వాలండి. మరి ఇది ఏ సంవత్సరమో చూడండి. అంటే ఇక్కడ 2007 నుంచి 2008 మధ్యన ఫిబ్రవరి ఏమైనా జంప్ అయిందని చూడండి. ఫిబ్రవరి అది లీప్ ఇయర్ కాదో చూసుకోండి. 2007 నుంచి 2008 మధ్యన ఫిబ్రవరి ఎక్కడ వస్తుందంటే 2007లో ఫిబ్రవరి వస్తుందండి. 2007లో ఫిబ్రవరి వస్తే ఒకటే యాడ్ అవుతుందండి. అదే 2008లో కూడా ఫిబ్రవరి క్రాస్ చేస్తాం అనుకోండి. క్రాస్ చేస్తే +2 యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి. అంటే ఇక్కడ +1 యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మండే ఉందండి. మండే +1 ఏంటంటే మండే తర్వాత ఏమొస్తుందండి? ట్యూస్‌డే వస్తుంది కాబట్టి ట్యూస్‌డే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. మండే తర్వాత మండేకి ఇప్పుడు +1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ట్యూస్‌డే వస్తుంది కాబట్టి ట్యూస్‌డే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 2 అండి. జాన్యువరి 1, 2008 ట్యూస్‌డే అండి. 2008 అండి. 2008లో జాన్యువరి 1 ఏమవుతుంది? ట్యూస్‌డే అవుతుందండి. మరి 2009లో సేమ్ డేట్ అన్నమాట. 2009లో సేమ్ డేట్ ఎప్పుడు అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ పెరిగిందండి. 1 ఇయర్ పెరిగిందంటే అందులో ఫిబ్రవరి ఏ నెలలో ఉందో చూడండి. అంటే ఏ సంవత్సరంలో? ఫిబ్రవరి దేనిలో ఉంటది? 2008లో ఉంటదా? 2009లో ఉంటదా చూడండి. ఎందుకంటే మనకి జాన్యువరి అన్నాడండి. జాన్యువరి అంటే ఫిబ్రవరి ఎక్కడ ఉంటదంటే 2008లో ఉంటది కాబట్టి ఫిబ్రవరికి ఎన్ని రోజులు అంటే 2 డేస్ అండి. ఎందుకంటే 2008లో ఎన్ని రోజులండి? 2 డేస్ కాబట్టి 2 యాడ్ అవుతుందండి. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మళ్ళీ చూడండి. ఫిబ్రవరి అనేది ఏ సంవత్సరంలో ఉంటుందంటే 2008లో ఉంటుందండి. 2008 అనేది లీప్ సంవత్సరం కాబట్టి 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ ఉంటాయండి. 2 ఆడ్ డేస్ ఎందుకంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి కాబట్టి. నార్మల్‌గా అయితే +1 అవ్వాలండి. అది లీప్ ఇయర్ అయితే +2 అవ్వాలండి. 2008 లీప్ ఇయర్ కాబట్టి +2 అవుతుందండి. అంటే ట్యూస్‌డేకి +2 చేయాలండి. ట్యూస్‌డే తర్వాత ఏంటంటే వెడ్నెస్‌డే, వెడ్నెస్‌డే తర్వాత ఏంటంటే థర్స్‌డే అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి? థర్స్‌డే అవుతుందండి. చూడండి దీనికి +2 చేస్తే. ట్యూస్‌డేకి +2 చేస్తే థర్స్‌డే కాబట్టి థర్స్‌డే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. క్వెషన్ నంబర్ 3 చూసుకున్నట్లయితే ఆన్ 8th December 2007 సండే ఫాల్స్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాస్ ఇన్ ద 8th December 2006 అని ఇచ్చాడండి. 8th December 2007 నాడు ఆదివారమైన 8th December 2006 నాడు ఏ రోజు అవుతుందన్నాడండి. ముందు మనకు కావాలండి. ముందు కావాలంటే ఇక్కడ మనకి 2006 కూడా ఏంటండి నార్మల్ ఇయర్ అండి. 2007 కూడా నార్మల్ ఇయర్ అండి. ఇప్పుడు ఇది ఆదివారం కాబట్టి అంటే 2007 8 డిసెంబర్ అనేది ఆదివారం కాబట్టి దాని ముందు సంవత్సరం ఏమవుతుందంటే -1 అవుతుంది. ఆదివారం అంటే 0 అండి. 0 నుంచి 1 మైనస్ చేయాలి. 0 అంటే ఎప్పుడు కూడా ఇక్కడ 7 అవుతుందని అర్థం అనమాట. ఎందుకంటే 7తో నిజంగా నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి. 7 - 1 అంటే ఏమవుతుందంటే 6 అవుతుంది. లేదా ఆదివారం ముందు రోజు అనమాట. ఆదివారం ముందు రోజు ఏమవుతుందండి? సాటర్‌డే అవుతుందండి. ఇక్కడ సాటర్‌డే ఆప్షన్‌లో లేదు. మనకు సాటర్‌డే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సాటర్‌డే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ ఆప్షన్‌లో పెట్టుకోండి సాటర్‌డే. సాటర్‌డే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు సాటర్‌డే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సాటర్‌డే రాసుకోండి ఆప్షన్. లేదా మనకి ఇక్కడ తప్పు ఉండడండి. ఇది మనకి హ్మ్, బుక్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ సాటర్‌డే ఉందండి. బుక్‌లో తీసుకుంటే ఇది సాటర్‌డే అయినట్లయితే అంటే శనివారం అయినట్లయితే దాని ముందు రోజు అవుతుంది. ఫ్రైడే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసినప్పుడు స్టూడెంట్స్ మనకి సండే అని టైప్ చేయడం జరిగిపోయింది. సాటర్‌డే అండి ఇచ్చాడండి ఇక్కడ. అయితే ఓల్డ్ బుక్‌లో చూసుకున్నట్లయితే అక్కడ ఆ సండేని ఇచ్చాడండి. అందుకే అక్కడ మనకి టైప్ చేయడం అలా జరిగింది. ఓల్డ్ బుక్‌ని ఆధారంగా చేసుకొని మనం టైప్ చేశారు. అంటే తెలుగులో ట్రాన్స్‌లేషన్ కోసం. అయితే చూడండి ఆన్ 8th December 2007 అనేది సాటర్‌డే అయినట్లయితే దాని ముందు రోజు ఏమవుద్దండి? ఇక్కడ మన సాటర్‌డే అయినట్లయితే అర్థం ఏంటండి? ఇది రాదండి. సాటర్‌డే అంటే 6 కదండీ. 6 - 1 అండి. 6 - 1 అంటే ఏమవుతుందండి? 5 అవుతుందండి. కోడ్ 5 ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 4 అండి. ఆన్ ద 6th March 2005 మండే ఫాల్ వాట్ డే వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 6th March 2004 అని ఇచ్చాడండి.
6th మార్చ్ 2005 నాడు సోమవారం అయితే 6th మార్చ్ 2004 నాడు ఏ వారం అవుతుందని అడుగుతున్నాడు. ఏ వారము అవుతుందని అడుగుతున్నాడు. అయితే చూడండి మనం రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ. 2005 అంటే 2005 కంటే ముందు సంవత్సరం అండి. అంటే 2004. ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్ అన్నమాట. 2004 లీప్ ఇయర్ కాబట్టి మనకేమవుద్దండి, అందులో ఆడ్ డేస్, లీప్ ఇయర్ ఆడ్ డేస్ ఏమవుతాయండి? 2 డేస్ అవుతాయండి. కాబట్టి 2 డేస్ మైనస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సోమవారం కోడ్ ఎంతండి? 1 అండి. సోమవారం కోడ్ ఎంతండి? 1 కాబట్టి 1 - 2 చేసుకోండి. 1 - 2 చేస్తే ఏమవుద్దండి? -1 అవుతుందండి. -1 అయినప్పుడు ఇప్పుడు కూడా దేని నుంచి మైనస్ చేయాలంటే 7 నుంచి 1 మైనస్ చేసుకోవాలండి. మనం డీ సమ్ అయితే ఏం చేస్తామంటే 9 నుండి చేస్తాం. ఎందుకంటే అక్కడ 9 కీలకం అనమాట. ఇక్కడ 7 కీలకం. 1 వీక్ 7 డేసే కాబట్టి 7 - 1 అంటే 6 అవుతుందండి. 6 అంటే సాటర్డే కాబట్టి మనకు సాటర్డే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. లేదా సోమవారం కంటే ముందు 2 రోజులండి. సోమవారం ముందు ఏముంటుందండి? ఆదివారం ఉంటుందండి. ఆదివారం ముందు ఏముంటుందండి? శనివారం ఉంటుందండి. కాబట్టి శనివారం కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీనికోసం ఇక్కడ 1 - 2 అని రాయాల్సిన అవసరం లేదండి. 2 ఆడ్ డేస్ వస్తుందండి. ఎందుకంటే 2004 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయండి. ఆడ్ డేస్ అంటే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ముందు సంవత్సరం ఇచ్చారు కాబట్టి. తగ్గుతుంది కాబట్టి సోమవారం ముందు 2 రోజులు వెళ్ళిపోయింది. ఆదివారము, దాని ముందు శనివారం. కాబట్టి శనివారం ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నెంబర్ 5 అండి. ది క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2007 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్ అని ఇచ్చాడండి. అంటే 2007 సంవత్సరానికి ఉండే క్యాలెండర్ కింది వానిలో ఏ సంవత్సరానికి కూడా వర్తిస్తుంది అని అనండి. అంటే 2000 క్యాలెండర్ లాంటిది పోలిన క్యాలెండర్ కావాలండి. మనం చెప్పుకున్నామండి, ఇచ్చిన దాన్ని ఎక్స్ అనుకొని దాన్ని 4తో భాగించినట్లయితే మనకు శేషం 0 వచ్చినట్లయితే ఎన్ని సంవత్సరాలు కలపాలంటే 28 సంవత్సరాలు కలపాలండి. ఇచ్చేదాన్ని 4తో భాగించినట్లయితే శేషం అనేది రిమైండర్ అండి, ఇక్కడ రాసుకుని ఉదాహరణ. శేషం అనేది 1 వచ్చినట్లయితే ఆ సంవత్సరానికి ఇక్కడ 1 కలిపి వద్దండి. ఆ సంవత్సరానికి 6 సంవత్సరాలు కలిపి సరిపోతుందండి. x/4 చేసినప్పుడు శేషం అనేది 2 గాని, 3 గాని వచ్చిందనుకోండి, అప్పుడు మనకి 11 కలపాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనకు 2007 అండి. 2007ని మనం 4తో భాగించినట్లయితే 4 1 4 అండి. శేషం ఏమవుతుందండి? 3 మిగులుతుందండి. 3 మిగులుతుంది కాబట్టి మనం దేనికి 2011కి ఏం కలపాలంటే 11 కలపాలండి. 11 కలిపితే ఏమవుద్దంటే 2022 అండి. అంటే 2007 సంవత్సరం క్యాలెండర్ అనేది 2020లో యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. 22లో యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుందని అర్థం అనమాట. సారీ 2011 కాదు, 2007 అండి ఇది. చిన్న మిస్టేక్స్ ఇక్కడే. 2011 ఎక్కడి నుండి వచ్చిందో గాని అలా ఆలోచన అయిపోయింది. చూడండి ఇక్కడ 2007ని 4తో భాగిస్తే ఆర్ఎన్‌జీ ఎంత వచ్చింది? 3 వచ్చిందండి. కాబట్టి మనకి సేమ్ క్యాలెండర్ కావాలంటే ఏం చేయాలంటే 11 కలపాలి కాబట్టి ఇక్కడ 11 ఇక్కడ వేస్తాను నేను. 2007కి 11 కలిపేయండి. 2007 + 11 అంటే ఏమవుద్దండి? 2018 అవుతుందండి. 2018 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2018 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నెంబర్ 6 అండి. ఆన్ వాట్ డే ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెడ్నెస్డే ఫాల్ అని ఇచ్చాడండి. అంటే 2001 ఏప్రిల్‌లో ఏ తేదీలు బుధవారం అవుతాయని అడుగుతున్నాడండి. ముందు 2001 ఏప్రిల్ 1వ తేదీ తీసుకోండి. ఏప్రిల్ 1వ తేదీ అంటే 01/04/2001 అండి. 2001. దీని కోడ్స్ మనం ఆలోచించుకున్నట్లయితే మనం 1వ తేదీకి 1 అని రాసుకుంటామండి. 4 అంటే మంత్ 4 కాబట్టి మనకి కోడ్ ఏంటండి? 033 614 కాబట్టి 4 నెలలు ఎంతండి? 6 కాబట్టి 6 ప్లస్ చేసుకోండి. 2001ని 2000 సంవత్సరం మాత్రమే తీసుకోండి. 2000 సంవత్సరం 400 అని రాసుకోవచ్చు కాబట్టి 400 సున్నా కోడ్ కాబట్టి 4 ఇంటూ 0 అంటే 0 అయిపోతుందండి. అంటే మొత్తంగా మనకి ఏమవుతుందంటే 7 వచ్చేస్తుందండి. 7 వచ్చిందంటే అర్థం ఏంటి? 0 వచ్చినట్టు అర్థం. అంటే ఈ ఫస్ట్ తేదీ ఏమవుతుందంటే సండే అవుతుందండి. ఏప్రిల్ 1 ఏమవుద్దండి? సండే అవుతుంది. మనకేం కావాలండి? బుధవారం కావాలండి. బుధవారం. ఏ తేదీలు బుధవారం అవుతాయి? 1 సండే అయినట్లయితే 2 మండే అవుతుందండి. 3 మంగళవారం అంటే ట్యూస్‌డే అవుతుంది. 4 బుధవారం అవుతుందండి. కాబట్టి 4 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 4 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే. అర్థమైందా లేదండి? సండే 1వ తేదీ అండి. మండే 2వ తేదీ అండి. ట్యూస్‌డే 3వ తేదీ అండి. వెడ్నెస్‌డే చూసుకున్నట్లయితే 4వ తేదీ అండి. అక్కడి నుంచి మనకు సిరీస్ అన్నమాట. 4 + 7 11 + 7 18 + 7 అలా వస్తున్నాయన్నమాట. ఓకేనండి. అర్థమైందనుకుంటాను. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది అన్ని సండే‌లని చూపిస్తుందండి. సెకండ్ ఆప్షన్ అన్ని మండే‌లని చూపిస్తుంది. థర్డ్ ఆప్షన్ ట్యూస్‌డే‌లని చూపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వెడ్నెస్‌డే‌ని చూపిస్తుందండి. బుధవారాన్ని చూపిస్తుంది. వెడ్నెస్‌డేది ఎక్కడొస్తుందండి? బుధవారం వస్తుంది. 4 ఆప్షన్‌లు కాబట్టి 4 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. ఆ విధంగా చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి మోడల్స్. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 7 అండి. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th జూన్ 1998 అని ఇచ్చాడండి. 17th జూన్ 1998 నాడు ఏ వారం అవుతుందన్నాడండి.
చూడండి 17 జూన్ అంటే 6వ నెల అండి 1998 అండి. దీనికి కావాలి కాబట్టి 17కి 17 అలాగ వేసుకోవచ్చు. లేదంటే దీని యొక్క కోడ్ వేసుకోండి. 17ని 7తో భాగించారు అనుకోండి. 7 రెళ్ళు 14 అంటే మనకి ఏం మిగులుతుందండి? 3 మిగులుతుందండి. మరి 6వ నెల కోడ్ కావాలంటే ఏంటంటే 033 614 కాబట్టి 6వ నెలది ఏమవుతుందండి? 4 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 98 ఇయర్ కాబట్టి మనం ఏం తీసుకోవచ్చండి? ఇప్పుడు ఇయర్‌ని 97 వరకు తీసుకుంటే సరిపోతుందండి. 1997 వరకు. 1997 నేనేం రాసుకుంటున్నానంటే 600 ప్లస్ 300 ప్లస్ 97 అని రాసుకుంటున్నానండి. ప్లస్ 97కి అంటే 98 లీప్ ఇయర్స్ లెక్కేసుకోండి. 4తో కట్ చేసినట్లయితే 4తో 4 2 8 అండి. ఇంకా మనకి 18 ఉంటుందిగా 4 4 అంటే ప్లస్ 24 యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 1600 కోడ్ ఎంత అండి? 0 అండి. 300 కోడ్ ఎంత అంటే 1 అండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసేయండి 97 ప్లస్ 24 అండి. 97 ప్లస్ 24 అంటే ఎంత అవుతుందండి? 11 1 9 ప్లస్ 2 11 ప్లస్ 1 12 అవుతుంది. 121 అవుతుందండి. అంటే 122 వచ్చింది ఇక్కడ. ఇయర్ కోడ్ ఎంత వచ్చిందండి? 122 వచ్చిందండి. దీన్ని 7తో భాగించండి. 7తో 7 ఒకట్ల 7 అండి. 7 14 ఎక్కువైపోతుంది. 7 ఒకట్ల 7 అంటే 52 ఉంటుందండి. 7 7 49 అండి. అంటే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుందండి. ఇక్కడ 3 వేసుకోండి. ఇయర్ కోడ్ ఎంత అండి? 3 అండి. మొత్తం ప్లస్ చేసేయండి. 3 ప్లస్ 4 7 7 ప్లస్ 3 అంటే 10 అవుతుందండి. 10 అంటే మళ్ళీ 7తో భాగిస్తే మళ్ళీ ఏమొస్తుందండి? శేషము 3 వస్తుందండి. 3 వచ్చిందంటే మనకి ఏమొస్తున్నట్టండి? మనకి కోడ్ ఏంటండి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే కదండీ. 0 1 2 3 అంటే 3 వస్తే ఏమవుద్దండి? వెడ్నెస్‌డే అవుతుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక్క ఇయర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ ఇయర్ దగ్గర కూడా చిన్న టెక్నిక్ ఏంటంటే 1998 ఉంది కాబట్టి 1997 వరకు మాత్రమే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1600 ప్లస్ 300 ప్లస్ 97 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 97కి లీప్ ఇయర్స్ ఇక్కడ రాసామండి పక్కన. మరి ప్లస్ 24 ఎక్కడి నుంచి వచ్చింది అనుకోగలరు మీరు? లీప్ ఇయర్స్ అనమాట. 97 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయని రాసుకున్నాం. ప్లస్ 24 అండి. ఇప్పుడు 1600 కోడ్ 0 అండి. 300 0 కోడ్ 0 1 అంటే 97కి 121 అనమాట. 97 ప్లస్ 24కి కలిపితే. మొత్తం ఇక్కడ ఆడ్ డేస్ మనం కౌంట్ చేసి 3 వచ్చి ఇక్కడ కలిపి వచ్చి మళ్ళీ మిగిలినంతా మీకు తెలిసిందే ప్రాసెస్. ఓకేనండి. అటువంటి 2, 3 క్వెషన్స్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వెషన్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు చూడండి. క్వెషన్ నెంబర్ 8 అండి. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 28th మే 2006? 28th మే 2006 నాడు ఏ వారం అయ్యిందని అడుగుతున్నానండి. 28th మే అంటే 5 2006 అండి. 28 అంటే మనకి 7తో నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి దీని కోడ్ ఏమవుతుందండి? 0 అవుతుందండి. 5 ఉన్నప్పుడు దీని కోడ్ ఏమవుతుందండి? 1 అవుతుందండి. మనకి మంత్ కూడా రాసుకోవచ్చు. 033 614 625 అలా వస్తుంది కదా! 625035 అని. మరి 5ది కావాలి కాబట్టి అక్కడి వరకు రాశాను నేను 1 అనమాట. ప్లస్ 2006ని 2005 వరకు మాత్రమే రాసుకోండి. అంటే ఈ 2005ని 2000 ప్లస్ 5 అని రాసుకోవచ్చండి. 2000 ప్లస్ 5 అని రాసుకోవచ్చు. ఈ 6 ఇయర్స్ లో లీప్ ఇయర్ చూసుకున్నట్టు 1 ఇయర్ ఉంటుందండి. ఎందుకంటే చివరి 5 మాత్రమే లెక్కేస్తాం ఇక్కడ. 5కి 4కి డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 ఇయరే వస్తుందండి లీప్ ఇయర్. ఇవి లీప్ ఇయర్స్ అనమాట ఇవి. 2000కి కోడ్ 0 అండి. ఎందుకంటే 4తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అంటే 400 ఇంటూ 4 కాబట్టి 5 కాబట్టి. ప్లస్ 5 నార్మల్ ఇయర్ 5 అండి. 1 లీప్ ఇయర్ అండి. మొత్తం 6 అవుతుంది. ఇక్కడ 6 ప్లస్ చేస్తే అండి. 1 ప్లస్ 6 అంటే 7 అవుతుందండి. 7 అని వచ్చిందంటే అర్థం ఏంటంటే 0 అని అర్థం అనమాట. 0 కాబట్టి 0 వచ్చినప్పుడు ఆ కోడ్ ఏమొస్తుందండి? సండే వస్తుందండి. 0 వచ్చినప్పుడు ఏమొస్తుందంటే సండే వస్తుందండి. సండే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2 క్వెషన్స్ చేశాం కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 9 అండి. వాట్ విల్ బి ద వీక్ ఆఫ్ 15th ఆగస్ట్ 2010 అని ఇచ్చాడండి. 15th ఆగస్ట్ ఎంత అండి? స్వాతంత్ర దినోత్సవం 2010 కనుక్కోవాలి మనం. 15th అంటే మన కోడ్ ఏమవుద్దండి? 7తో భాగించినట్లయితే 7 14 అంటే 1 మిగిలిపోతుందండి. 8వ కోడ్ చూడండి. మంత్ కోడ్ రాసుకున్నప్పుడు 033 614 625 అండి. మంత్ కోడ్ ఏమవుద్దండి చూడండి 6, 7, 8 అనమాట. అంటే 8 నెల. అంటే 2 వస్తుందండి మంత్ కోడ్. ప్లస్ 2 అనమాట. నెక్స్ట్ 2010 కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 2009 వరకు మాత్రమే తీసుకోండి. దీన్ని 2000 ప్లస్ ఏమని రాసుకోవచ్చు అంటే 9 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ 9 సంవత్సరాలు అంటే ఇక్కడ మనకి 10 సంవత్సరాల్లో చూసుకోవాలి. 10 సంవత్సరాల్లో మనకి లీఫ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే 2 ఉంటాయండి. ప్లస్ 2 యాడ్ చేసుకోండి. 2000 కోడ్ 0 అండి. 9కి 9 అలా వేసుకోండి. ప్లస్ 2 అనమాట. 9 ప్లస్ 2 అంటే 11 అవుతుందండి. 11ని మనం 7తో భాగించి రాసేయొచ్చు. 7తో చూడండి 7 1 తో 7 అంటే ఏం మిగులుతుందండి? 4 మిగులుతుంది ఇక్కడ 4 వేసుకోండి. ఇప్పుడు చూడండి 1 ప్లస్ 2 ప్లస్ 4 అండి. ఎంత అవుతుందండి? 1 ప్లస్ 2 ప్లస్ 4 7 అవుతుందండి. 7 అయినట్లయితే మనం 0గా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి 0 ఏమవుతుందంటే సండే అవుతుందండి.
ఎందుకంటే 7 తో డివిజన్ చేస్తే 0 వస్తుంది కదా. కాబట్టి సండే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇప్పటి వరకు మనం 4 క్వశ్చన్ చేసామండి. మీకు ఏ డేట్ ఇచ్చినా మీరు చేయగలరని అనిపిస్తుంది అనమాట నాకు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. టుడే ఈజ్ మండే. టుడే ఈజ్ మండే. ఆఫ్టర్ 61 డేస్ ఇట్ విల్ బి అని ఇచ్చాడండి. ఈ రోజు మండే 61 రోజుల తర్వాత వచ్చే వారం అని అడిగాడండి. ఈ రోజు మండే అయినట్లయితే 61 రోజుల తర్వాత వచ్చే వారం కావాలి. ఈ రోజు మండే అంటే అంతండి, కోడ్ 1 అండి. దానికి 61 రోజులు కలిపియండి. 61 రోజులు కలిపితే ఏమవుతుంది? 62 రోజులు అవుతుందంటే మనం 7తో భాగించండి. 7తో భాగించినట్లయితే 7 56 అంటే ఇంకా 6 మిగులుతుందండి. 6 మిగిలిందంటే అర్థం ఏంటంటే సాటర్డే అవుతుందని అర్థం అనమాట. 6 మిగిలింది కాబట్టి సాటర్డే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. ది లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కాంట్ బి అని ఇచ్చాడండి. శతాబ్దం ఆఖరి రోజు ఇది కాదు అని అడుగుతున్నాడు. శతాబ్దం యొక్క ఆఖరి రోజు ఇది కాదు అని అంటుంట. శతాబ్దం అనగానే మీకు గుర్తు రావాలి 100 సంవత్సరాలు అని అర్థం. 2 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, అవన్నీ కూడా శతాబ్దాలు అనమాట. శతాబ్దానికి ఆడ్ డేస్ మనం చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఏంటంటే 5 అండి. 200 సంవత్సరాలకు ఆడ్ డేస్ ఎంత అంటే 3 అండి. 300 డేస్ కి అంటే 300 సంవత్సరాలకు ఆడ్ డేస్ ఎంత అంటే 1 అండి. 400 ఇయర్స్ కి అయితే ఆడ్ డేస్ ఎంత అంటే 0 అండి. ఓకేనండి. ఇవన్నీ ఈ కోడ్ ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఇయర్ సంబంధించి. మీకు గుర్తుందా చూసుకోండి. అయితే ఇక్కడ 5 ఉంటే అర్థం ఏంటంటే ఫ్రైడే అండి. 3 ఉంటే వెడ్నెస్డే అండి. 1 ఉంటే మండే అండి. మరి 0 ఉంటే సండే అండి. మరి ఇవన్నీ కూడా ఏమవుతుందండి, శతాబ్దం యొక్క చివరి రోజులు అవుతాయండి. మరి కానివి ఏమండి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండి. అందులో సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే ఉన్నాయండి ఆల్రెడీ. శతాబ్దం యొక్క చివరి రోజులు ఇవి అవుతాయండి. కానివి ఏంటంటే మంగళవారము, గురువారము, శనివారం అండి. అదే ఆన్సర్ అవుతుందండి. మండే కాదండి. మండే కాదు. వెడ్నెస్డే కూడా కాదండి. నెక్స్ట్ ట్యూస్డే అవ్వొచ్చండి. ఫ్రైడే ఫ్రైడే కాదు. 0 చుట్టాను చూడండి కాదు. అంటే ఈ 3 కాదు కాబట్టి ఏమవుతుందంటే ట్యూస్డే అవుతుందండి. అయితే ఇక్కడ ట్యూస్డే ఇక్కడ చెప్పాను కదా అనేసి శతాబ్దం యొక్క లాస్ట్ రోజు అనేసి మీకు మనకు ఎక్కడైనా క్వశ్చన్ కనిపించింది అనుకోండి, అందులో ట్యూస్డే ఆప్షన్ ఇవ్వకపోవచ్చండి. అందుకే నేను ఇలా చెప్పాను అనమాట. ట్యూస్డే అవ్వాలనే లేదండి. ట్యూస్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. కాబట్టి 3 గుర్తుంచుకోండి. 3 గుర్తుంచుకోండి, లేకపోతే ఇదే మీకు గుర్తుండాలి. ఓకేనండి. శతాబ్దం యొక్క చివరి రోజు ఏమవుతుందంటే ఫ్రైడే, వెన్స్‌డే, మండే, సండే అవుతుందండి. కానిదేంటంటే మనకి ట్యూస్‌డే, థర్స్‌డే, సాటర్డే అండి. అంటే మంగళవారము, గురువారము, శనివారం అనేది శతాబ్దం యొక్క చివరి రోజు కాదండి. శతాబ్దం యొక్క చివరి రోజు ఏమవుతుందంటే సోమవారం, ఆదివారం, సోమవారం, బుధవారం మరియు శుక్రవారం శతాబ్దం యొక్క చివరి రోజులు అవుతాయండి. ఆ 2 మీరు తెలుసుకోవాలి. అయినది తెలుసుకోవాలి, కానిది తెలుసుకోవాలి. అప్పుడు మీకు బిట్ ఎలా ఇచ్చినా సరే చేయగలరనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్ అని ఇచ్చాడండి. క్రింది వానిలో ఏది లీఫ్ సంవత్సరం అని కాదు అని అంటుంది. ఏది లీఫ్ సంవత్సరం కాదు. ఈ లీఫ్ సంవత్సరం గురించి చూద్దామండి. ఇటువంటి బిట్ మనకు ఆల్రెడీ ఒక స్టూడెంట్ కామెంట్ కూడా చేయడం జరిగిందండి. సార్ నన్ను శతాబ్దం యొక్క ఆఖరి రోజు అనేసి నేను ఒక క్వశ్చన్ చూశాను. అందులో నేను ట్యూస్డే అని గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ మరొకసారి బిట్ కనిపించిందండి. అక్కడ ట్యూస్డే ఆప్షన్ లేదండి. మరి ఎలా కనుక్కోవాలి సార్? అది ట్యూస్డే నన్ను బాగా గుర్తుండిపోయింది నాకు అని చెప్తున్నాడు అనమాట. అందుకని నేను చెప్పానండి ఎక్స్ప్లెనేషన్. మీకు ఎక్కడ యూట్యూబ్ ఛానల్‌లో దొరకకపోయినా సరే మన దగ్గర మాత్రం క్లారిటీ ఉంటుందండి. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను దేనికైనా సరే. ఇక్కడ మనకి శతాబ్దం యొక్క చివరి రోజు అయినదేది చెప్పాను, కానిదేది చెప్పానండి. అయినవన్నీ కూడా రౌండ్ చేశాను. కానివన్నీ కూడాను టిక్ పెట్టాననమాట. 2 చూసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చాడండి. కింది వానిలో ఏది లీప్ సంవత్సరం కాదండి. ఇవన్నీ కూడా శతాబ్దాలు ఇచ్చాడండి. చివరి 2 సున్నాలు ఇచ్చాడండి. చివరి 2 సున్నాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ మనము సున్నాలు వదిలేసే తీసుకోండి. సున్నాలు వదిలేసే తీసుకున్నట్లయితే అవి ఏవైతే 4తో భాగించబడతాయో అవి లీప్ సంవత్సరాలు అవుతాయండి. భాగించబడనివి లీప్ సంవత్సరాలు కావండి. ఇక్కడ 4తో భాగించబడ్డవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లీప్ ఇయర్స్ అవుతాయండి. ఇది ఒక్కటే లీప్ ఇయర్స్ కాదండి. మనకి లీప్ ఇయర్స్ కానిదే కావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 700 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లీప్ ఇయర్ గురించి మనకు మొదట్లో మనం ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 13 అండి. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ వీక్స్ వీక్ డేస్ అనేసి ఇచ్చాడండి చూడండి ఇక్కడ. ఎక్స్ వారాలు, ఎక్స్ రోజులు ఎన్ని రోజులు అవుతాయి అని అడిగాడు. ఎక్స్ వారాలు, ఎక్స్ రోజులు ఎన్ని రోజులు ఉన్నాయని. ఎక్స్ వారాలు అంటే ఒక వారానికి 7 రోజులు అండి. ఒక వారానికి 7 రోజులు. మరి ఎక్స్ వారాలు అంటే ఏమవుద్దండి? 7x అవుతుందండి. 7x ఇది ఒక ప్లస్ ఎక్స్ అండి. 7x ప్లస్ ఎక్స్ అంటే ఏమవుద్దండి? 8x రోజులు అవుతుందండి. కాబట్టి 8x ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇట్ వాస్ సండే ఆన్ జనవరి జనవరి 1st 2000. ఇక్కడ జనవరి 2 సార్లు వచ్చింది వదిలేండి. ఆన్ జనవరి 1st 2006
వాట్ వాజ్ ద డే ఆర్ ద వీక్ ఆన్ January 1, 2010 అని ఇచ్చాడండి. అంటే చూడండి ఇక్కడ January 1, 2006 ఆదివారం అయిన January 1, 2010 నాడు ఏ వారం అవుతుందండి. చూడండి January 1 సరిపోయిందండి. January 1 సరిపోయిందండి. కానీ ఏంటంటే ఇయర్ మారిపోయిందండి. 2006 నుంచి 2010కి మారిందండి. 2006 నుంచి 2010కి మారిందండి. ఇక్కడ 2006 మనం చూసుకోవాలండి. అంటే ఏ సంవత్సరం ఉన్నాయి చూడండి. 2006, 2007, 2008, 2009 అండి. 2010లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. కాబట్టి 10 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి చూడండి ఏమవుతుందండి. January 2006 అనేది మనకి సాధారణ సంవత్సరం అండి. +1 అనమాట. ఇది కూడా సాధారణ సంవత్సరం కాబట్టి +1 అండి. ఇది లీప్ సంవత్సరం కాబట్టి +2 అండి. ఇది సాధారణ సంవత్సరం కాబట్టి +1 అండి. అంటే మొత్తం ఏమవుతుందండి చూడండి. 1 + 1 + 2 4 5 రోజులు పెరుగుతుందండి. ఇది ఆదివారం కాబట్టి ఆదివారం యొక్క కోడ్ ఏంటంటే 0 అండి. +5 అనమాట. +5 అవుతుంది కాబట్టి 5 అంటే ఏమవుతుందండి ఫ్రైడే అవుతుందండి. ఫ్రైడే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫ్రైడే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి మనము సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరమా చూసుకొని మనం కోడ్ చేసుకుంటే సరిపోతుందండి. సాధారణ సంవత్సరం కూడా 1 వేసామండి. లీప్ సంవత్సరం కూడా 2 వేసామండి. ఆ విధంగా వేసుకుంటూ చేసుకోవచ్చు. 5 రోజుల తర్వాత అనమాట. ఆదివారం నుంచి 5 రోజులు లెక్క పెట్టుకోవచ్చు. లేదా ఆదివారం కోడ్ ఉపయోగించుకొని కూడా మనం ఆన్సర్ కనుక్కోవచ్చండి. ఆదివారం 0 కాడ 0 + 5 అంటే 5 అవుతుంది. లేదా ఆదివారం తర్వాత 5 రోజులు అంటే ఆదివారం తర్వాత ఏంటంటే మొదటిది సోమవారము, రెండోది మంగళవారము, మూడోది బుధవారము, నాలుగోది గురువారము, ఐదోది శుక్రవారం అండి. ఇక్కడ శుక్రవారం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఆన్ 8th February 2005 ఇట్ వాజ్ ట్యూస్డే. వాట్ వాజ్ ద డే ఆఫ్ వీక్? సో డే ఆఫ్ వీక్ ఆన్ 18th February 2004 అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి ఇలా ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. 18th February 2005 నాడు మంగళవారం అయితే 18th February 2004 నాడు ఏ వారం అని అడిగాడండి. ఓకేనండి. 18th February 2005 నాడు అంటే చూడండి ఏమైందండి. ఒక సంవత్సరం ముందండి. ఒక సంవత్సరం ముందంటే మనకి ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఇక్కడ 2004 అనేది ఏంటంటే లీఫ్ ఇయర్ అండి. లీఫ్ ఇయర్ ఇక్కడ ఏమవుతుందండి -2 అవుతుందండి. మంగళవారం అంటే అర్థం ఏంటంటే మంగళవారం కోడ్ ఏంటంటే 2 అండి. మరి 2 - 2 చేస్తే ఏమవుతుందండి 0 అవుతుందండి. 0 అంటే ఏమవుతుందండి సండే అవుతుందండి. 0 ఏమవుతుందండి సండే. లేదా మంగళవారం ముందు 2 రోజులు చూసుకోండి. మంగళవారం ముందు ఏమవుతుందండి సోమవారం ఉందండి. సోమవారం ముందు ఏముందండి ఆదివారం ఉందండి. ఇక్కడ ఆదివారం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ లీఫ్ ఇయర్ కాబట్టి లీఫ్ ఇయర్ సంబంధించిన మన హాట్ డేస్ వేసుకున్నాం అనమాట. హాట్ డేస్ వేసుకుంటే 2 - 2 = 0 అవుతుందండి. 0 రాగానే మీకు గుర్తు రావాల్సిందే సండే అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. మరి సర్టైన్ మంత్ ది డేట్ ఆఫ్ 3 of the Sundays are even numbers, then the 15th of that number fall on అని ఇచ్చారండి. ఒక నిర్దిష్ట నెలలో 3 ఆదివారాలు సరిసంఖ్యలు అండి. ఒక నిర్దిష్ట నెలలో 3 ఆదివారాలు సరిసంఖ్యలైన ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుందని అడిగాడండి. చూడండి క్వశ్చన్ కూడా అలాగే ఇచ్చారండి. ఫర్ ఏ సర్టెన్ మంత్ ది డేట్ ఆఫ్ 3 of Sundays are even numbers, then the 15th of that మంత్ ఫాలో ఆన్ అని ఇచ్చాడండి. అంటే ఒక నిర్దిష్ట నెలలో 3 ఆదివారాలు సరిసంఖ్యలైన ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాడండి. ఏ వారము అవుతుంది? కొద్దిగా ఇటువంటి కనుక్కోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే 15వ తేదీ కదా. 1వ తేదీ మనం సరిసంఖ్య కాదు కాబట్టి 2వ తేదీ సరిసంఖ్య అని తీసుకోం అనుకోండి. 2వ తేదీ ఆదివారం అని తీసుకోరండి. 1వ తేదీ ఆదివారం తీసుకోకూడదు. ఎందుకంటే సరిసంఖ్య కాదు కాబట్టి. 2 ఆదివారం అయినట్లయితే 9 ఏమవుతుందండి మళ్ళీ ఆదివారం అవుతుందండి. 9 + 7 అంటే 16 ఆదివారం అవుతుందండి. 16 + 7 అండి అంటే ఏమవుతుందండి 23 అవుతుందండి. ఇది కూడా ఆదివారం అవుతుందండి. 23 + 7 అనమాట 30 అనమాట. 30 కూడా ఆదివారం అవుతుందండి. చూడండి ఒక నిర్దిష్ట నెలలో 3 ఆదివారాలు సరిసంఖ్యలు అండి. అంటే ఇదే చూడండి 3 ఆదివారాలు సరిసంఖ్యలు అయిపోయాయి. 3 ఆదివారాలు సరిసంఖ్యలు అయినట్లయితే 15వ తేదీ ఏ వారం అన్నాడండి. 15వ తేదీ ఏమవుతుందండి పొరపాటున మనం ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు 1 నుండి తీసుకుందామంటే 1 ఏమవుతుందంటే సరిసంఖ్య కాదండి. నెక్స్ట్ 3 నుండి తీసుకున్నాం అనుకోండి 3 కూడా సరిసంఖ్య కాదండి. 4 నుండి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 30 కంటే ఎక్కువైపోతుందండి. ఎందుకంటే 3 నుండి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ +1 అయింది కాబట్టి ఇక్కడ కూడా +1 అయిపోతుందండి. అంటే 31 ఆదివారం వస్తుందండి. ఓకే. మీకు ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. 3 ఆదివారాలు సరిసంఖ్యలు సరిపోయి చూడండి. అయినప్పటికీ ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అన్నాడండి. 16వ తేదీ ఆదివారం అయితే 15వ తేదీ ఏం వారం అవుతుందండి శనివారం అవుతుందండి. కాబట్టి శనివారం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1 తీసుకోకూడదు, 3 తీసుకోకూడదండి. 4 తీసుకోమనుకోండి. అనుకోండి 4 తీసుకుంటే 4 తీసుకున్నానండి. తర్వాత ఆదివారం ఏమవుతుందండి 4 + 7 అంటే 11 అవుతుందండి.
11 ప్లస్ 7 అంటే 18 అవుతుందండి. 18 ప్లస్ 7 అంటే 25 అవుతుందండి. 25 ప్లస్ 7 అంటే 32 అవుతుందండి. నేను 32 రోజులు అనేది మనకు నెలలో లేవండి. 31 వరకు ఉన్నాయి. అప్పుడు మనకి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 అండి, 2 అండి. 2 సరి సంఖ్యలు ఉన్నాయి, 2 బేసి సంఖ్యలు ఉన్నాయండి. అంటే అడ్జస్ట్ అవ్వట్లే మరి. ఒక్క 2 ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో 2 ఉన్నప్పుడు మాత్రమే ఇది అడ్జస్ట్ అవుతుందండి. ఇది అడ్జస్ట్ అవ్వలే. కాబట్టి దీని ఆధారంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా చేసినట్లయితే మనకు 16 ఆదివారం అయితే 15 ఏమవుతుందంటే శనివారం అవుతుందండి. కానీ శనివారం ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలా మంచి క్వెషన్ అండి. చూడండి ఇవే లాజిక్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నెంబర్ 17 అండి. వాట్ వాస్ ద డే ఆఫ్ వీక్ ఆన్ 15th ఆగస్ట్ 1947 అండి. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు అండి. స్వాతంత్రం వచ్చిన రోజు అండి. 15 ఆగస్టు 1947 తేదీన ఏ రోజు అని అడుగుతున్నాండి. ఏ రోజు అండి? మనం ఆల్రెడీ తెలిసిందే ఫ్రైడే అని. ఒకసారి చేసేద్దామండి. 15/8/1947 అండి. ఓకేనండి. 15 అంటే మనకు కోడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. 7తో భాగించినట్లయితే 7 రెళ్ళ 14, ఒకటి మిగులుతుంది కాబట్టి ఒకటి వేసుకున్నాము. 8కి ఏమవుతుందండి? మనం మంత్ కోడ్ రాసుకున్నట్లయితే 033614625 అండి. కాబట్టి 3, 3, 6, 8 ఏమవుతుందంటే 2 అవుతుందండి. కాబట్టి దీని మంత్ కోడ్ ఏమవుతుందంటే 2 అవుతుందండి. 1947ని 1946 వరకే తీసుకోమని చెప్పారు. ఎందుకంటే 1947 కంప్లీట్ అవ్వలేదండి. కాబట్టి 46 ఏమని రాసుకోవచ్చండి? 1600 ప్లస్ 300 ప్లస్ 46 అని రాసుకోవచ్చండి. ఈ 47 ఇయర్స్ కి లీఫ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకు 4 తో చూసుకున్నట్టు 4 1 జా 4 అండి. 4 2 జా 8 ఎక్కువైపోతుంది కాబట్టి 4 1 అండి. అంటే ప్లస్ 11 యాడ్ చేసుకోండి. ఎంత అవుతుంది చూడండి. 1600 కోడ్ 0 అండి. 300 కోడ్ 1 అండి. 46 వేసేయండి ప్లస్ 11 అనమాట. ఏమవుతుంది చూడండి. 1 ప్లస్ 11 అంటే 12 అవుతుందండి. 12 దీనికి ప్లస్ చేసేయండి. 12 ప్లస్ చేస్తే 58 అవుతుంది అనమాట. దీనికి 58 ప్లస్ చేసేయండి, లేదా ఇక్కడ 58 రాసుకోండి. 58ని 7 తో డివిజన్ చేసినట్లయితే 7 8 56 కాబట్టి 2 మిగులుతుందండి. ఆ 2 ఇక్కడ వేసేయండి. ఏమవుతుందండి? 1 ప్లస్ 2 ప్లస్ 2 అండి. అంటే 5 అవుతుందండి. 5 అయిందంటే అర్థం ఏంటంటే ఫ్రైడే అని అర్థం అనమాట. 5 అంటే ఏమవుతుందండి? ఫ్రైడే అవుతుందండి. ఫ్రైడే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫ్రైడే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ది క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2009 విల్ బి ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇయర్ 2000 ఇయర్ అని ఇచ్చారండి. 2009 కి సమానమైన క్యాలెండర్ కింది వానలో ఏదని అడుగుతున్నాడు. 2009కి సమానమైన క్యాలెండర్ అండి. 2009 మనం 4తో భాగించినట్లయితే శాసం ఏమొస్తుందండి? 4తో 4 రెళ్ళు 8 కాబట్టి శాసం 1 వస్తుందండి. శాసం 1 వస్తుంది కాబట్టి ఏం కలపాలంటే 6 కలపాలండి. కాబట్టి 2009కి 6 కలిపియండి. 2009 ప్లస్ 6 అంటే ఏమవుతుందండి? 2015 అవుతుందండి. కాబట్టి 2015 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2015 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే 28 కలపాలండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే 6 కలపాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తే 11 కలపాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తే 11 కలపాలి అని చెప్పామండి. ఇవి మీకు గుర్తుండాలండి. సేమ్ క్యాలెండర్ అనమాట. సేమ్ క్యాలెండర్ లీఫ్ ఇయర్ అయింది అనుకోండి, అదే ఆర్ ఈజ్ ఈక్వల్ 0. లీఫ్ ఇయర్ అయితే 28 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యింది అనుకోండి, సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 6 మంత్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత వస్తుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 2 అయింది అనుకోండి, 11 ఇయర్స్ తర్వాత వస్తుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 3 అయితే 11 ఇయర్స్ తర్వాత వస్తుందండి. ఇవి మనకి కోడ్స్ అనమాట. ఓకేనండి. ఇది అయితే మనం ఈ రోజుతో మనం ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కూడా క్యాలెండర్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మన టాపిక్ క్లాక్ కూడా చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి రీజనింగ్ లో క్యాలెండర్ అనే టాపిక్ చూడండి, మీకు క్లారిటీ అయిపోతుందండి. రీజనింగ్ లో మనకి ఇంకా బాగా చెప్పడం జరిగింది. రీజనింగ్ లో క్యాలెండర్ అనే టాపిక్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీకు బాగా క్లారిటీ వచ్చేసింది. అక్కడ కొట్టండి క్లాక్ బై రీజనింగ్ బై గణేష్ సార్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఆ వీడియో వచ్చేస్తుందంటే క్లాక్ కాదు, క్యాలెండర్ బై రీజనింగ్ బై గణేష్ సార్. ఓకేనండి. అలా మీరు టైప్ చేస్తే మీకు ఆ సెర్చింగ్ లో దొరికిపోతుంది. దాన్ని చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.